అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. ఇన్ని రోజులు మీకు స్టోరీస్ ఇవ్వకపోవడానికి కారణం, ఊరికి వెళ్ళాను, అక్కడ సిగ్నల్స్ ఉండవు, బిజీగా ఉండటం వల్ల. ఇక నుంచి డైలీ మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సిరీస్లతో పాటు షార్ట్ స్టోరీస్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువగా షార్ట్ స్టోరీసే వస్తాయి. ఈ స్టోరీస్ మిమ్మల్ని అలరించేలా, ఆలోచింపు చేసేలా, మీ మనసుకు హత్తుకునేలా ఉంటాయి. మరి ఈ రోజు షార్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈ స్టోరీని రచించిన వారు స్వర్ణ గారు. మరి కథలోకి వెళ్దాం. కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. నాన్న, నువ్వు ఈ పెళ్లి నాపితే నేను నిన్ను జీవితాంతం క్షమించను. బృంద గొంతులో కోపం కంటే బాధే ఎక్కువగా ఉంది. ఆమె ఎదురుగా నిలబడి ఉన్న రాఘవ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పీటల వరకు వెళ్లబోతున్న పెళ్లిని ఆపుతున్న రాఘవ్ గారి మనసులో ఏముందో అర్థం కాక మౌనంగా నిలిచింది మధుర. కూతురు ప్రేమించాను అనగానే సెకండ్ థాట్ కూడా లేకుండా, లేట్ చేయకుండా పెళ్లికి ఒప్పుకున్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు? అసలు కూతురు పెళ్లి విషయంలో ఇంత కఠినంగా మారడానికి కారణం ఏంటి? ఎప్పుడూ తన కూతురు నవ్వు కోసం తను ఏదైనా చేసే రాఘవ్ గారు అదే కూతురు జీవితంలో అతి ముఖ్యమైన రోజున ఎందుకు పెళ్లిని ఆపాలని చూస్తున్నారు? అసలు బృందా ప్రేమించిన అర్జున్లో రాఘవ్ గారికి కనిపించిన విషయం ఏంటి? ఆ ఒక్క నిజం కోసం ఈ కథ కొన్ని రోజులకు వెనక్కి వెళ్ళాలి. ఎప్పట్లాగే ఇంట్లో అందరికంటే ముందే లేచిన రాఘవ్ గారు తమకు ఉన్న చిన్న గార్డెన్లో పూలు కోసుకుంటూ దేవుడికి పూజ చేయడానికి సిద్ధమవుతున్నారు. 20 ఏళ్ల వయసులో లేని భక్తి 50 వచ్చేసరికి గుండెలు నిండుగా నిండుకుంది. భయం వల్ల కలిగిన భక్తో లేక భక్తి వల్ల కలిగిన భయమో తెలియదు కానీ రోజు పూజ చేయిందే ఆయన మనసుకు ప్రశాంతత ఉండేది కాదు. పూజ పూర్తయ్యేసరికి అప్పుడే లేచింది మధుర. భర్త చేతిలోని పూల బుట్టను తీసుకుని దేవుడి దగ్గర పెట్టి, రోజు ఇంత పొద్దున్నే లేచి పూజలు చేస్తారు, ఒక్కరోజైనా ఆలస్యంగా లేవచ్చుగా అంటూ చిన్నగా నవ్వింది. మనసుకి ప్రశాంతత కావాలంటే దేవుణ్ణి మించిన దారి ఏంటి మధుర అంటూ నవ్వారు రాఘవ్ గారు. పొద్దున్నే లేచి దంపతులిద్దరికీ వారిని పొద్దెక్కినా లేవని ఒక గారాల కూతురు ఉంది. తనే బృంద మనస్విని. చిన్నప్పటి నుంచి ఆమెను గారాభంగా పెంచడంతో తనకు నచ్చినట్లే ఉండడం అలవాటైపోయింది. ఉదయం 10 గంటలైన నిద్ర లేవకుండా దుప్పటి కప్పుకొని పడుకోవడం ఆమెకు చాలా ఇష్టం. అలాంటిది ఆ రోజు మాత్రం ఇంట్లో అందరికంటే ముందే లేచింది. పూజ పూర్తయ్యాక కాఫీ తాగుతూ కూర్చున్న రాఘవ్ గారికి నాన్న అంటూ వినిపించిన పిలుపుకి గతుక్కుమన్నారు. పొలమారిన కాఫీని పక్కన పెట్టి ఒకసారి ఫోన్లో టైం చూశారు. 6 గంటల 10 నిమిషాలు. ఏంటిది, ఈరోజు సూర్యుడు పడమర నుంచి ఉదయించాడా అనుకుంటూ వెనక్కి తిరిగి చూశారు. మరే రోజు 10 గంటలైనా లేవని కూతురు ఆ రోజు 6 గంటలకి లేస్తే ఆ మాత్రం షాక్ సహజమే కదా. ఆయన మొహంలో కనిపించిన షాక్ ని ఏమాత్రం పట్టించుకోకుండా నెమ్మదిగా వెళ్లి ఆయన పక్కన కూర్చున్న బృంద నాన్న అంటూ మళ్ళీ ఆయన భుజాన్ని గోకింది. బృంద ఏదో చెప్పాలనుకుంటోందని అప్పటికే క్లారిటీ వచ్చిన రాఘవ్ గారు కాఫీ కప్పును పక్కన పెట్టి చెప్పు తల్లి అన్నారు. చాలాసేపు తటపడాయించిన బృంద చివరికి డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు గట్టిగా మూసుకొని నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసింది. 5 నిమిషాలైనా ఎలాంటి సౌండ్ రాకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచిన బృందకు కిచెన్ నుంచి ఎగిరి వస్తున్న గిన్నెలను క్యాష్ పడుతున్న తండ్రి చేయి కనిపించింది. కాఫీ కప్పు జారిపోకుండా పట్టుకున్న రాఘవ్ గారు మాత్రం చాలా నార్మల్ గా ఉండడంతో బృంద రిలీఫ్ గా ఫీల్ అయింది. అర్జున్ చాలా మంచివాడు నాన్న. తను కూడా ఇక్కడే ముంబైలోనే ఉంటాడు. హైకోర్టులో లాయర్గా వర్క్ చేస్తున్నాడు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. చాలా మంచివాడు. నన్ను కూడా చాలా బాగా చూసుకుంటాడంటూ ఒకసారి మొదలు పెడితే ఆపకుండా అర్జున్ గురించి చెప్తూనే ఉంది. ఏంటి మంచివాడు, చదువుకోమని కాలేజ్కి పంపిస్తే ఇవా నువ్వు చేసే పనులు అంటూ రొటీన్ మమ్మీ డైలాగ్స్ వేసింది మధుర. నువ్వు కూడా కాస్త ఆగు మధుర, ముందు పిల్ల చెప్పేది పూర్తిగా విననివ్వు అంటూ నవ్వారు రాఘవ్ గారు. ఏముంది వినడానికి, ఈ రోజు వరకు బుద్ధిగా చదువుకుంది అనుకున్నా, అంతలో ప్రేమించుకున్నా అంటూ మధుర గారికి కోపం వచ్చినట్టే ఉన్న కూతురి ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి చివరికి నవ్వకుండా ఉండలేకపోయింది. అవేం పట్టించుకొని బృంద ఇంకా తండ్రి రిప్లై కోసమే చూస్తోంది. రాఘవ్ గారు కొద్దిసేపు కూతురి ముఖాన్ని చూసి చిన్నగా నవ్వారు. అబ్బాయి వాళ్ళని రమ్మను, పెళ్లి గురించి మాట్లాడదాం అన్నారు. అంతే ఎగిరి గంతేసిన బృంద
రాఘవ్ మధుర గారికి హగ్లతో పాటు కిస్సులు కూడా ఇచ్చేసి థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మా అంటూ అసలు రూమ్లోకి జంప్ అయిపోయింది. అక్కడుంటే మళ్ళీ మధుర క్లాస్ పీకుతుందని ముందే ఊహించినట్టుంది. బృంద వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. ఆ అబ్బాయి గురించి తెలియకుండానే వెంటనే ఒప్పేసుకున్నారేంటండి అంటూ రాఘవ్ గారి పక్కనే కూర్చుంది మధుర. తెలుసుకుంటానులే మధుర, మన అమ్మాయి ఎప్పుడు ఏది మన దగ్గర దాచలేదు. ఇంతకాలం మనం తన మీద పెట్టిన నమ్మకాన్ని ఆమె కూడా నిలబెట్టుకుంది. బృంద సెలక్షన్ మీద నమ్మకం ఉంది నాకు, కానీ మన భయాలు మనకు ఉంటాయి కదా, అందుకే అర్జున్ గురించి కూడా తెలుసుకుంటాను, నువ్వు టెన్షన్ పడుకో అంటూ లేచి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు రాఘవ్ గారు. చిన్నప్పటి నుంచి కూతురు ఎంతో ప్రేమగా పెంచిన రాఘవ్కు ఆమె పెళ్లి ఒక కళ. ఆ కళ గురించి మధుర గారి కంటే బాగా ఇంకెవరికి తెలుసు? తన కూతురు పెళ్లిపీటల మీద కూర్చొని నవ్వుతూ ఉండాలని, తన చేతులతో ఆమెను అత్తారింటికి పంపించాలని ఎన్నోసార్లు కలలు కనేవారు. అందుకే కూతురు తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకున్నానని చెప్పినప్పుడు మొదట ఆశ్చర్యపోయినా ఆమె ఆనందం ముందు ఇంకేం ఆలోచించలేదు. నాన్న పెళ్లి కొట్టుకున్నాడంటూ అర్జున్కి చాలా హ్యాపీగా కాల్ చేసింది బృంద. ఆమె హ్యాపీనెస్ అంతా మాటల్లో వినిపిస్తుంటే అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అర్జున్. ఆమె కాల్ కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. నిజంగానా బృంద, మీ నాన్న ఒప్పుకున్నారా అంటూ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అవును, అబ్బాయి వాళ్ళని రమ్మన్నారు, మన పెళ్లి గురించి మాట్లాడతారట అంటూ బృంద నవ్వుతూ చెప్పింది. అయ్యో, ఈ విషయం వెంటనే మా అమ్మకు చెప్పాలి బృంద, రోజు కనీసం 10 సార్లైనా అడిగి నా బుర్ర తినేస్తుంది తెలుసా. బృందని ఎప్పుడు నా ఇంటికి కోణం చేస్తున్నావు, ఎప్పుడు ఇంటికి తీసుకుని వస్తున్నావు, ఇదే రోజంతా. వెంటనే మంచి రోజు చూడండి, పెళ్లి చూపులకు వెళ్దామని చెప్పాలంటూ కాల్ కట్ చేయకుండానే అమ్మా అని అరుస్తూ ఇల్లంతా తిరిగాడు అర్జున్. ఏంట్రా పొద్దున్నే ఇల్లు పీకి పందిరేస్తున్నావు అంటూ వంటగదిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ అమ్మకు బృంద ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న విషయం చెప్పి మంచి రోజు చూడమ్మా అంటూ మళ్ళీ రూమ్లోకి మాయమైపోయాడు. అర్జున్ చెప్పిన మాటకి ఇల్లు పీకి పందిరేసిన అర్జున్ అమ్మ వెంటనే పంతులకు ఫోన్ చేసి మంచి రోజు కనుక్కుంది. శనివారం రోజు బాగుంది, ఉదయం 10 గంటల తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళండి అంటూ పంతులు చెప్పడంతో ఫోన్ పేలోనే సంభావన ముట్ట చెప్పి అర్జున్ కేకేసి విషయం చెప్పింది. అప్పటికి కూడా ఇంకా బృందాతో కాల్ మాట్లాడుతున్న అర్జున్ విషయం బృందాకు చెప్పాడు. అది విని చాలా సంతోషపడిపోతూ తమ పెళ్లి గురించి ఇద్దరు కలలు కంటున్నారు. పెళ్లి ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలంటూ ఇద్దరు తమ భవిష్యత్తు గురించి ఎన్నో ఊహల్లో మునిగిపోయారు. కొంచెంసేపు మాట్లాడుకొని కాల్ కట్ చేశాక అర్జున్ మాత్రం డీప్ థాట్స్ లో మునిగిపోయాడు. బృంద ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్నంతసేపు తన మనసులో దాచుకున్న ఆ విషయం ఒక్కసారిగా గుర్తించింది. అర్జున్, నువ్వు వెళ్ళాకైనా బృందాకు అసలు లేదని చెప్పాలి. ఈ నిజం వేరే వారు తెలిసినట్టు తనని అసహించుకుంటుంది, అంతవరకు రానివ్వకంటూ తనకి తానే చెప్పుకున్నాడు. బృందాను మొదటిసారి కలిసినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయం అతని కళ్ళ ముందు మెదిలింది. ఆమె నిజంగా ప్రేమిస్తున్నానని తన మనసుకు ఎప్పుడో అర్థమైపోయింది. కానీ ఆమె చెప్పాల్సిన ఒక నిజం మాత్రం ఇంకా అతని గొంతులోనే ఆగిపోయింది. ఆ నిజం బయటపడితే బృంద తనను అర్థం చేసుకుంటుందో లేదో తెలియదు. కానీ ఇక దాచడం కూడా సరైనది కాదని అర్జున్కి తెలుసు. బృందాకు నిజం చెప్పే సరైన అవకాశం కోసమే ఎదురు చూస్తూ అర్జున్ మౌనంగా కూర్చుండిపోయాడు. బృంద అర్జున్ల ప్రేమ కథ మొదలైన రోజు వాళ్ళిద్దరికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసినంత మాత్రాన తమ జీవితాల్లో అంత పెద్ద మార్పు రావచ్చుదని ఊహించలేదు. మొదట బృందాన్ని కలిసింది యాక్సిడెంటల్ గానే అయినా తర్వాత తన అవసరం కోసం ఆమెతో పరిచయం పెంచుకున్నాడు అర్జున్. కానీ ఆ విషయం ఇప్పటికీ బృందానికి చెప్పలేదు. చెప్పడానికి ధైర్యం చాలలేదు. అర్జున్ బృందాన్ని కలిసిన మొదటి రోజు అది. ఆ రోజు ముంబైలో ఎప్పటిలాగే ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఉదయం నుంచే ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉండడంతో ఎప్పుడైనా వర్షం పడేలా ఉంది. బృంద తన కాలేజీకి సంబంధించిన ఒక ముఖ్యమైన పని మీద బయటకు వచ్చింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ రోడ్డు పక్క నడుస్తూ వస్తున్న ఆమెకు ఎదురుగా వస్తున్న వ్యక్తి కనిపించలేదు. అదే సమయంలో అటుగా వస్తున్న అర్జున్ కూడా తన ఫోన్లో ఒక కేసుకు సంబంధించిన వివరాలు చూస్తూ నడుస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు గమనించుకోకుండానే ఢీకొట్టుకున్నారు. బృంద చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. అర్జున్ చేతిలో ఉన్న కాఫీ కప్పు మాత్రం అతని షర్ట్ మీద ఒలికింది. సారీ అంటూ ఇద్దరు ఒకేసారి అన్నారు. ఒక క్షణం ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మీకు దెబ్బ తగిలిందా అని అర్జున్ అడిగాడు. నాకేం కాలేదు, ఈ కాఫీ మాత్రం మీకే దెబ్బ కొట్టినట్టుంది అంటూ అతని షర్ట్ వైపు చూస్తూ అమాయకంగా మారి కొంచెం భయంగా చెప్పింది బృంద. అర్జున్ తన షర్ట్ వైపు చూసుకొని అవును, ఈ రోజు ఉదయం నుంచి నా మీద కోపంగా ఉందనుకుంటా అన్నాడు. ఆ మాటకి బృంద నవ్వింది చిన్నగా. కింద పడిపోయిన ఫైల్లోని పేపర్లని ఏరుకొని అర్జున్ ఆమెకు అందించాడు.
వాటిని చూస్తే ఆమె కాలేజ్ స్టూడెంట్ అని అర్థం కావడంతో ఇవన్నీ చాలా ముఖ్యమైనవా అని అడిగాడు. చాలా. ఒకటి మిస్ అయిన మా ప్రొఫెసర్ నన్ను కాలేజ్ నుంచి మిస్సింగ్ చేస్తారు అంటూ నవ్వుతూ చెప్పింది. అంత భయంకరమైన ప్రొఫెసరా? కనుబొమ్మలు ముడిచి సర్కాస్టిక్గా అన్నాడు అర్జున్. మీరు ఆయన్ని చూడలేదు కాబట్టి అలా అడుగుతున్నారు. మూతి ముడిచింది ఆమె. అర్జున్ నవ్వాడు. సరే, ఇక జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పిన అర్జున్కి మీరు కూడా కాఫీతో నడవడం తగ్గించండి అని చెప్పింది. మీరు ఢీ కొట్టకపోతే కాఫీ నా మీద ఉండేదే కాదు. చిరు కోపంగా చూశాడు అర్జున్. అంటే తప్పు నాదా? వాదనకు దిగింది బృంద. నేను ఏమీ అనలేదు అని అన్నాడు. మీ మొహం చెప్పింది అంటూ కోపంగా చూస్తుంది. అలా మొదటి పరిచయం జరిగిన రోజే ఇద్దరూ నవ్వుకుంటూ విడిపోయారు. అంతే. ఆ తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారని కూడా అనుకోలేదు. కానీ కొన్ని కొన్ని పరిచయాలు మనం కోరుకోకపోయినా మళ్ళీ మళ్ళీ మన ముందుకు వస్తాయి. 2 రోజుల తర్వాత బృంద తన ఫ్రెండ్తో కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళింది. ఆర్డర్ ఇచ్చి కూర్చున్న కొద్దిసేపటికి ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. అదే అర్జున్. అరే కాఫీ అంకుల్ అని బృంద నవ్వుతూ ఉంది. అర్జున్ వెంటనే వైపు చూశాడు. అరే ఫైల్ మేడం, నా పేరు ఫైల్ కాదు అంది. నా పేరు కూడా కాఫీ అంకుల్ కాదు. బై ది వే మీ పేరు నాకు తెలియదు కదా అన్నాడు. బృంద నవ్వుతూ చెప్పింది. అర్జున్ తను కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. మీ పేరు ముందే తెలుసుంటే కాఫీ పోసే ముందు 2 సార్లు ఆలోచించేదాన్ని అని అంది బృంద. అంటే కాఫీ మీరు పోసారని ఒప్పుకున్నట్టేనా అన్నాడు. నేనెప్పుడు ఏదైనా తప్పు ఒప్పుకుంటానా అంటూ నవ్వింది. అలా వాళ్ళ మాటలు మొదలయ్యాయి. ఆ రోజు దాదాపు అరగంట మాట్లాడుకున్నారు. బృంద కాలేజీ గురించి, అర్జున్ తన లా ప్రాక్టీస్ గురించి చెప్పాడు. అర్జున్ మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవాడు. బృంద మాత్రం ఒక విషయం నుంచి ఇంకో విషయానికి వెళ్ళిపోతూ నాన్ స్టాప్గా మాట్లాడేది. మీరింత తక్కువగా మాట్లాడతారా అని బృంద అడిగింది. మీరు మాట్లాడటానికి నాకు ఛాన్స్ ఇస్తే మాట్లాడతాను నవ్వుతూ చెప్పాడు. అంటే నేను ఎక్కువగా మాట్లాడుతున్నానా? మూతి ముడిచింది. నేను అలా అన్నానా అన్నాడు. మీరు అనకపోయినా మీ మొహం చెప్తోంది అంది బృంద. అర్జున్ నవ్వాడు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు అప్పుడప్పుడు అదే కాఫీ షాప్లో కలవడం మొదలైంది. మొదట క్యాజువల్గా, తర్వాత అలవాటుగా. ఒకరోజు బృంద రాకపోతే అర్జున్ కాఫీ ఆర్డర్ చేసి కూడా తాగకుండా కూర్చునేవాడు. అదే సమయంలో అర్జున్ రాకపోతే బృంద ఫోన్ చూసుకుంటూ ఈరోజు లాయర్ గారికి కోర్టులో లైఫ్ సెంటెన్స్ పడిపోయిందా అంటూ తనలో తనే నవ్వుకునేది. ఒకసారి అర్జున్ ఆలస్యంగా వచ్చాడు. సారీ, కోర్టులో కేసు ఎక్కువసేపు జరిగిందన్నాడు అపాలజీగా. నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంది కోపాన్ని దాస్తూ. అయితే ఎందుకు కోపంగా ఉన్నారు అన్నాడు నవ్వు ఆపుకుంటూ. నేను కోపంగా లేను అంది మొహం పక్కకి తిప్పుకొని. అది మీ మొహం చెప్తోంది అన్నాడు. నా మొహాన్ని ఇంత అబ్జర్వ్ చేస్తారా అని అడిగింది. అర్జున్ కాసేపు ఆమె వైపే చూసి అవును అన్నాడు. ఆ ఒక్క మాటకు బృంద ముఖం ఎర్రబడింది. అది మొదటిసారి అతని మీద తనకి ఏదో తెలియని ఫీలింగ్ ఉందని ఆమెకు అర్థమైన క్షణం. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ మరింతగా పెరిగింది. బృంద ఏదైనా బాధగా ఉంటే అర్జున్కి చెప్పేది. అర్జున్కి ఏదైనా టెన్షన్ ఉంటే బృందాతో మాట్లాడేవాడు. గడుస్తున్న రోజుల్లో వాళ్ళ మీటింగ్స్తో పాటు బాండింగ్ కూడా పెరిగింది. ఎప్పుడు ఒకరి మీద ఒకరికి ఇష్టం మొదలైందో తెలియదు. ఒకరోజు బృందాకు ఇంట్లో మధురతో చిన్న గొడవ జరిగింది. కోపంతో బయటకు వచ్చి అర్జున్కి ఫోన్ చేసింది. నాకు మా అమ్మ మీద కోపంగా ఉంది అంది. ఏం జరిగింది అడిగాడు అర్జున్. అది చెప్పను అంది. సరే అయితే నాకెందుకు ఫోన్ చేశావు అన్నాడు. నాకెవరో ఒకరు కావాలి కదా అంది ముద్దుగా. అర్జున్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. నేనున్నాను చెప్పు అన్నాడు. ఆ రోజు బృంద అరగంట ఏడ్చింది. అర్జున్ ఒక్కసారి కూడా ఏడవకనలేదు. కేవలం వింటూ ఉన్నాడు. కాల్ కట్ చేసే ముందు బృంద అడిగింది. నువ్వెప్పుడు ఇలానే ఉంటావా అని. ఎలా అన్నాడు అర్థం కాక. నేనెంత నాన్సెన్స్ మాట్లాడినా వింటావంది. నువ్వు నాకు నాన్సెన్స్లా అనిపించడం లేదు ఒకే మాట చెప్పాడు. ఆ మాట బృంద మనసులో ఎక్కడో నిలిచిపోయింది. ఆ రోజు రాత్రి పడుకున్న ఆమె నిద్ర రాలేదు. ఫోన్ చూసుకొని అర్జున్ చాట్ ఓపెన్ చేసింది. టైప్ చేసింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కొద్దిసేపు చూసి డిలీట్ చేసింది. మళ్ళీ టైప్ చేసింది. గుడ్ నైట్. అదే పంపించింది. అవతల నుంచి వెంటనే రిప్లై వచ్చింది. గుడ్ నైట్ బృంద. ఆ చిన్న మెసేజ్ చూసి ఆ ముఖంలో తెలియకుండానే నవ్వొచ్చింది. ఆ నవ్వు వెనకే వాళ్ళ ప్రేమ మొదలైంది. అర్జున్ల మధ్య స్నేహం రోజురోజుకి మరింత బలపడింది. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితికి వచ్చారు. ఉదయం లేచిన వెంటనే బృంద ఫోన్ చూసేది. అర్జున్ నుంచి మెసేజ్ వచ్చిందా అని. అర్జున్ కోర్టుకు వెళ్లే ముందు ఆమెకు లేచావా అని మెసేజ్ చేయడం అలవాటుగా మారిపోయింది.
ఒకరోజు ఉదయం బృంద ఇంకా నిద్రలోనే ఉండగా అర్జున్ నుంచి కాల్ వచ్చింది. హలో అంటూ నిద్ర మత్తులోనే ఫోన్ ఎత్తింది. లేచావా? రెడీ అవుతున్న అర్జున్ అడిగాడు. లేదు అంది. మరి ఫోన్ ఎలా ఎత్తావు అడిగాడు. నన్ను లేపడానికి ఫోన్ చేసినందుకు నేను జీవితాంతం క్షమించను అంది చిరుకోపంగా. సరే, ఇంకో 5 నిమిషాలు పడుకో అన్నాడు. అంతేనా అంది మూతి ముడుచుకొని. ఆమె గొంతుని బట్టి ఆమె ఎక్స్ప్రెషన్ ని ఊహించుకున్న అర్జున్ చిన్నగా నవ్వుతూ అవును అన్నాడు. అయితే ఫోన్ ఎందుకు చేశావు అంది. నీ గొంతు వినాలని. అర్జున్ ఆ మాట వినగానే బృంద ఒక్కసారిగా మౌనం అయిపోయింది. ఆమె చీక్స్ రెడ్ అయిపోయాయి. ఏమైందన్నాడు. బృంద సైలెంట్ అవడంతో ఏం లేదు అంది. నీ గొంతు మారిపోయింది అడిగాడు. నిద్రలో ఉన్నాను కదా, కవర్ చేయడానికి ట్రై చేసింది. అది కాదంటూ ఏదో అనబోయాడు అర్జున్. నువ్వు నీ పని చూసుకో లాయర్ గారు అంటూ కాల్ కట్ చేసింది. కానీ ఆ రోజు మొత్తం ఆ ముఖంలో నవ్వు మాత్రం తగ్గలేదు. మరో రోజు బృంద అర్జున్కి చిన్న బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అర్జున్ తన బర్త్డే గురించి పెద్దగా చెప్పకపోయినా అతని ఐడిలో డేట్ చూసి ఆమె గుర్తుపెట్టుకుంది. సాయంత్రం అర్జున్ అదే కాఫీ షాప్కి పిలిచింది. అతను లోపలికి రాగానే లైట్లు ఆఫ్ అయ్యాయి. ఏమైంది అని అర్జున్ అడిగే లోపే చిన్న కేక్తో బృంద అతని ముందుకొచ్చింది. హ్యాపీ బర్త్డే. అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నీకెలా తెలుసు అంటూ. నేను అన్నీ తెలుసుకుంటాను అంది నవ్వుతూ. నాకు చెప్పకుండా ప్లాన్ చేశావా అన్నాడు. సర్ప్రైజ్ అంటే ముందే చెప్పాలా అంది కోపంగా. అర్జున్ కేక్ కట్ చేశాడు. మొదటి ప్రైజ్ బృందాకి ఇవ్వబోతుండగా ఆమె వెనక్కి తగ్గింది. ముందు విష్ చేయాలి అంది. ఏం విష్ చేయాలి అడిగాడు అర్జున్. నీకు నచ్చింది. అర్జున్ కాసేపు ఆమె వైపు చూసి నువ్వెప్పుడు నా జీవితం ఇలానే ఉండాలి అన్నాడు. బృందా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అది బర్త్డే విష్ కాదు అంది. నాకు అదే కావాలి అన్నాడు ప్రేమగా ఆమెనే చూస్తూ. ఆమె ఏం మాట్లాడాలో తెలియక కేక్ ముక్క తీసుకుని అతని నోట్లో పెట్టింది. ఇది తిను, ఎక్కువగా మాట్లాడితే కేక్ మొత్తం నీ ముఖానికే రాస్తానంది. అర్జున్ నవ్వుతూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమో అన్నాడు. ఆ మాట విన్న వెంటనే బృంద ఆగిపోయింది. ఏం అంటూ ఏం లేదన్నాడు. అర్జున్ ఆమెకి కోపం వచ్చిందేమో అని లేదు, ఇప్పుడే ఏదో అన్నావు అంది. నువ్వు వినలేదనుకుంటా అన్నాడు. విన్నాను అంది. మరి ఆన్సర్ ఇవ్వొచ్చుగా ఎంతో ఆశగా అడిగాడు. చిన్నగా నవ్వి టాపిక్ చేంజ్ చేసింది బృంద. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ రోజు వాళ్ళు మొదటిసారి తమ ఫీలింగ్స్ గురించి మాట్లాడకుండా ఫీలింగ్స్ అర్థం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ముంబైలో భారీ వర్షం పడింది. బృంద కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి తన దగ్గర గొడుగు లేదు. అర్జున్కి కాల్ చేయాలని అనుకుంటుండగానే అతను అక్కడికి వచ్చాడు. ఇక్కడేం చేస్తున్నావు అంది. నీకోసమే వచ్చాను చెప్పాడు. ఎందుకు కనుబొమ్మలు ముడిచి అడిగింది. నువ్వు గొడుగు తీసుకురావని నాకు తెలుసు చెప్పాడు నవ్వుతూ. ముందే తెలుసా? ఎలా అంది. అంతే, అది నీ గురించి నాకు ఇప్పుడు చాలా విషయాలు తెలుసు అంటూ తన గొడుగు ఆమె వైపు చాపాడు. ఇద్దరు ఒకే గొడుగు కింద నడవడం మొదలు పెట్టారు. రోడ్డంతా వర్షపు నీటితో నిండిపోయింది. బృంద జారి పడబోతుండగా అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. జాగ్రత్త అంటూ. ఆమె అతని చేతిని చూసింది. అతను వెంటనే వదిలేశాడు. సారీ అంటూ. ఎందుకు సారీ అంది. ఏం లేదు అన్నాడు. మళ్ళీ పట్టుకోవాలంటే ముందే పర్మిషన్ అడగాలి అంది సరదాగా. అర్జున్ నవ్వాడు. నువ్వు అనుమతిస్తే జీవితాంతం పట్టుకుంటాను అంటూ. ఆ మాటకి బృంద ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె చెయ్యి మాత్రం మెల్లిగా అతని చేతిలోకి వెళ్ళింది. ఆ రోజు వర్షంలో వాళ్ళిద్దరూ మొదటిసారి ఒకరి చేతిని ఒకరు పట్టుకొని చాలా దూరమే నడిచారు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ బృందాను సముద్రం దగ్గరికి తీసుకెళ్లాడు. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంది ఎదురుగా ఉన్న సముద్రాన్ని ఇష్టంగా చూస్తూ. నువ్వెప్పుడు మాట్లాడుతూనే ఉంటావు కదా, సముద్రం దగ్గర కూర్చుంటే కొంచెం మౌనంగా ఉంటావేమో అనుకున్నా అని అన్నాడు. నేను మౌనంగా ఉండనగా కన్ను కొట్టి చెప్పింది. తెలుసు అని నవ్వుకున్నాడు. ఇద్దరు ఇసుకలో కూర్చున్నారు. అలా కొద్దిసేపటి తర్వాత బృంద నెమ్మదిగా అడిగింది. అర్జున్, నువ్వు నన్ను ఎప్పుడు ఇష్టపడడం మొదలు పెట్టావు? అర్జున్ నవ్వాడు. మొదటి రోజు అంటూ. అబద్ధం అంది. నిజం అన్నాడు. అప్పుడు నేను నిన్ను కాఫీతో తడిపాను అంది. అందుకే గుర్తుండిపోయావు చిన్నగా నవ్వాడు. బృంద నవ్వింది. మరి నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించావు అని అడిగింది. ఆమె వైపు చూసి కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు అర్జున్. నువ్వు బాధగా ఉన్నప్పుడు నాకు బాధగా అనిపించిన రోజు అన్నాడు. బృంద కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంటే అంది ఆశ్చర్యంగా. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ఆ మాట వినగానే బృంద తలదించుకుంది. అర్జున్ చూపులు చూపు కలపలేక నేను కూడా అంది. అంతే. ఆ ఒక్క మాటతో అర్జున్ మనసు గాల్లో తేలిపోయింది. జీవితంలో ఏదో సాధించేశారన్న తృప్తి, తన ప్రేమని పొందానన్న సంతోషం అన్నీ మనసుని ఒక్కసారిగా చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేశాయి. ఇంచుమించు బృంద పరిస్థితి కూడా అంతే. అంత పెద్ద ప్రేమ కథకు వాళ్ళు పెట్టుకున్న మొదటి మాటలవే. ఆ రోజు సముద్రపు అలలు వాళ్ళ మాటలను మింగేశాయి. కానీ వాళ్ళ హృదయాల్లో మాత్రం ఆ 2 మాటలు జీవితాంతం నిలిచిపోయాయి.
అప్పటి నుంచి వాళ్ళ ప్రేమలో చిన్న చిన్న సంతోషాలు మొదలయ్యాయి. ఉదయం ఎవరు ముందుగా గుడ్ మార్నింగ్ చెప్తారని పోటీ, రాత్రి ఎవరు ముందుగా గుడ్ నైట్ చెప్తారని గొడవ. బృంద కోపంగా ఉన్నప్పుడు అర్జున్ పంపే ఫన్నీ మీమ్స్, అర్జున్కి కోర్టులో స్ట్రెస్లో ఉన్నప్పుడు బృంద చేసే చిన్న చిన్న ఫోన్ కాల్స్, అలకలు, కోపాలు, గొడవల మధ్య రోజులు గడుస్తున్నాయి. గొడవలు పెరిగే కొద్దీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతున్న తప్ప తగ్గడం లేదు. వాళ్ళిద్దరి ప్రపంచం వాళ్ళకే తెలియకుండా ఒకరితో ఒకరు నిండిపోయింది. బృందా జీవితంలో అర్జున్ ఒక అలవాటుగా మారిపోయాడు. అర్జున్ జీవితంలో బృంద ఒక అవసరంగా మారిపోయింది. శనివారం ఉదయం ఇంట్లో సందడి మొదలైపోయింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ ఇల్లు ఆ రోజు మాత్రం బంధువుల రాకపోకలతో, నవ్వులతో కలకల్లాడుతోంది. మధుర ఉదయాన్నే లేచి ఇంటిని మొత్తం శుభ్రం చేయించి వంటింట్లో రకరకాల వంటలు చేయిస్తూ హడావిడి చేస్తుంటే బృంద మాత్రం తన రూమ్లో అద్దం ముందు నిలబడి ఏ డ్రెస్ వేసుకోవాలో తట్టుకోలేక తలపట్టుకుంది. మంచం మీద 2-3 డ్రెస్సులు, వాటికి సరిపోయే జ్యువెలరీ, మేకప్ సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి ఇదే పని. ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియకపోతే నన్ను అడగొచ్చు కదా అని అంటూ మధుర రూమ్లోకి వచ్చేసరికి బృందా చేతిలో 2 డ్రెస్సులు పట్టుకొని, అమ్మా ఇది బాగుందా లేక ఇది బాగుందా అంటూ అడిగింది. పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు కాకుండా ఏదో ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు తయారవుతున్నావేంటి అంటూ మధుర నవ్వింది. అర్జున్ వాళ్ళు నన్ను మొదటిసారి ఇలా చూస్తారు కదమ్మా అంటూ బృందా సిగ్గుపడింది. అంటే ఇంతవరకు చూడలేదా అంటూ మధుర కావాలని ఆట పట్టించడంతో బృందా మొహం ఎర్రబడింది. అబ్బా ఇప్పుడే ఇంత సిగ్గుపడితే పెళ్ళయ్యాక ఎలా ఉంటావో అంటూ మధుర ఆట పట్టించింది. నువ్వు కూడా నాన్నలాగే మొదలు పెట్టకు. మీ నాన్న ఏం చేశాడు? ఏం చేయలేదు. కానీ ఈ ఈ మధ్య ఏదో ఎక్కువగా సైలెంట్ గా ఉంటున్నారు. మధుర కాసేపు కూతురు వైపు చూసింది. పెళ్లి గురించి ఆలోచిస్తున్నారేమో. ఒక్కగానొక్క కూతురు కదా, మనసులో ఏదో ఉండొచ్చు. నువ్వేం పట్టించుకోకు, హ్యాపీగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉండని చెప్పి వెళ్తూ వెళ్తూ డ్రెస్సులు అవేవి వద్దు చీర కట్టుకొని వెళ్ళిపోయింది. హాల్లో రాఘవ్ గారు కూడా తెల్లటి పంచే, లైట్ కలర్ షర్ట్ వేసుకొని కూర్చున్నారు. బయటకే చూస్తూ ఆయన మొహంలో కూతురు పెళ్లి గురించి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు గడియారం వైపే చూస్తున్న ఆయన కళ్ళల్లో మాత్రం ఏదో ఆలోచన. ఏమండి వాళ్ళు వచ్చే టైం అయింది, ఇంకా ఏంటి ఆలోచన అంటూ మధుర అడిగింది. ఏం లేదు మధుర, అబ్బాయి వాళ్ళతో మొదటిసారి కదా మాట్లాడేది, ఎలా ఉంటారో అనుకుంటున్నా అంటూ నవ్వారు రాఘవ్. మీరు కూడా మరీ ఎక్కువ ఆలోచిస్తారు. మన బృందకి నచ్చిన అబ్బాయి, ఇంకేం కావాలంటూ మధుర లోపలికి వెళ్ళిపోయింది. అంతలోనే బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. బృంద రూమ్ కిటికీ దగ్గరికి వెళ్లి కర్టన్ కొంచెం పక్కకు జరిపి బయటకు చూసింది. కారు నుంచి ముందుగా అర్జున్ తల్లిదండ్రులు దిగారు. వాళ్ళ వెనకే అర్జున్ కార్ డోర్ తీసుకుని ఇంటివైపు తిరిగాడు. అర్జున్ చూసిన బృంద మొహంలో తెలియకుండానే పెద్ద నవ్వు వచ్చింది. ఏంటి అప్పుడే నవ్వేస్తున్నావంటూ మధుర వెనక నుంచి అడగడంతో బృంద ఒక్కసారి ఉలిక్కిపడి కర్టన్ వదిలేసింది. ఏం లేదమ్మా, ఏం లేదంటుంది. కిటికీ దగ్గర నిలబడి ఎవరిని చూస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అమ్మా సరే సరే వెళ్ళు, వాళ్ళు లోపలికి వస్తున్నారు. అర్జున్ ఇంట్లోకి అడుగు పెట్టగానే అతని కళ్ళంతా బృంద కోసమే వెతికాడు. చివరికి మెట్ల దగ్గర నిలబడి ఉన్న ఆమె కనిపించగానే అతని మొహంలో కూడా చిరునవ్వు వచ్చింది. ఇద్దరి కళ్ళు ఒక్కసారి కలిశాయి. ఎవరికీ తెలియకుండా చిన్నగా నవ్వుకున్నారు. రండి రండి అంటూ రాఘవ్ గారు అర్జున్ కుటుంబాన్ని ఆహ్వానించారు. చాలా రోజుల తర్వాత కలుస్తున్నట్టుగా ఉంది అంటూ అర్జున్ తండ్రి నవ్వుతూ రాఘవ్ గారిని పలకరించాడు. అవును, పిల్లల విషయం కాబట్టి మనం కూడా బాగా మాట్లాడుకోవాలి కదా అన్నారు రాఘవ్. అర్జున్ తల్లి మాత్రం అప్పటికే బృందా వైపే చూస్తోంది. బృందా సిగ్గుపడుతూ నమస్కారం చేసింది. చాలా బాగుందమ్మా అంటూ అర్జున్ తల్లి ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు తీసుకుంది. అమ్మా అంటూ బృందా మెల్లిగా నవ్వింది. ఇక నుంచి నన్ను ఆంటీ అనకూడదు, అమ్మా అని అనాలి. ఆ మాటకి బృందా ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. అర్జున్ నవ్వుతూ తలూపాడు. అప్పుడే మొదలు పెట్టావా అమ్మా అన్నాడు. ఏమిట్రా, నువ్వే కదా ఇంతకాలం మా కోడలు ఎప్పుడు వస్తుందా అని నా బుర్ర తినేసింది. అందరూ నవ్వారు. కొద్దిసేపు ఇద్దరు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకున్నారు. అర్జున్ తండ్రి తన కొడుకు గురించి చెప్తుంటే రాఘవ్ గారు శ్రద్ధగా విన్నారు. చిన్నప్పటి నుంచి చదువులో బాగానే ఉండేవాడు, ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడంటూ ఆయన చెప్పాడు. చాలా మంచిదే అంటూ రాఘవ్ గారు నవ్వారు. మా అబ్బాయికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు, వాడికున్న ఒకే ఒక్క చెడు అలవాటు అంటూ అర్జున్ తల్లి నవ్వింది. ఏంటది అని మధుర అడిగింది. బృందతో మాట్లాడడం మొదలు పెడితే టైం చూసుకోడు. ఆ మాటతో అందరూ నవ్వారు. బృంద మాత్రం సిగ్గుతో తలదించుకుంది. అర్జున్ ఆమె తల్లి వైపు చూసి, ఇప్పుడే మా అబ్బాయిని కంట్రోల్లో పెట్టాలమ్మా అనడంతో బృంద మరింతగా సిగ్గుపడింది. రాఘవ్ గారు కూడా నవ్వారు. కానీ అర్జున్ వైపు చూస్తున్నప్పుడు ఆయన చూపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. అతని మాట తీరు, ప్రవర్తన, కుటుంబంతో ఉండే విధానం అన్నిటినీ గమనిస్తున్నారు. కొద్దిసేపటికి పెద్దలు వాళ్ళిద్దరిని పక్క రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోమన్నారు. బృంద ముందుగా వెళ్ళి కూర్చుంటే అర్జున్ కూడా ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఇద్దరూ కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఏంటి పెళ్లి చూపులకు వచ్చినట్టు ఎందుకు చూస్తున్నావు అని బృంద అడిగింది. ఎందుకంటే ఇది పెళ్లి చూపులే కదా అన్నాడు అర్జున్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసినా ఇలా చూడలేదే అంది తల దించుకుంటూ. ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నారు కదా,
ఇప్పుడు నువ్వు అధికారికంగా నాకు కాబోయే భార్యలా కనిపిస్తున్నావు అన్నాడు నవ్వుతూ. అబ్బా! అప్పుడే కాబోయే భార్య అంటూ బృందా నవ్వింది. మీ నాన్న ఒప్పుకున్నారు కదా, ఇక నువ్వు తప్పించుకోలేవన్నాడు. అంత సులభంగా వదిలేస్తాననుకుంటున్నావా అంటూ బృందా అతన్ని ఆట పట్టించింది. అయితే ఏం చెయ్యాలి అడిగాడు. ముందు నన్ను బాగా చూసుకోవాలంది. అది నేను ఇప్పటినుంచో చేస్తున్నాను కదా అన్నాడు. అర్జున్ చెప్పిన మాటకి బృందా కాసేపు మౌనంగా అతని వైపే చూసింది. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నావా అడిగింది. ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు చెప్పలేను అన్నాడు. నాకు మాత్రం కొంచెం భయంగా ఉంది అంది చేతులు నలుపుకుంటూ. ఎందుకు అన్నాడు ఆమె చేయి పట్టుకొని. ఇంతకాలం మనం ప్రేమించుకున్నాం, ఇప్పుడు నిజంగా పెళ్లి జరుగుతుందని అనుకుంటే అంటూ ఆగిపోయింది. అర్జున్ ఆమె చేతిని మెల్లిగా పట్టుకొని భయపడుకు నేనున్నాను అన్నాడు. ఆ మాటతో బృందా ముఖంలో మళ్ళీ చిరునవ్వు వచ్చింది. వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసరికి పెద్దలు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. రెండు కుటుంబాలకు అబ్బాయి అమ్మాయి నచ్చడంతో అదే రోజు పెళ్లి తేదీ గురించి కూడా మాట్లాడుకున్నారు. బృందా అర్జున్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ లోపలే చాలా సంతోషపడ్డారు. రాఘవ్ గారు కూడా చాలా సంతోషంగా కనిపించారు. అబ్బాయి మంచివాళ్ళలానే ఉన్నాడంటూ మధురతో మాట్లాడారు. అర్జున్ కుటుంబం వెళ్ళిపోయే సమయంలో బృంద తలుపు దగ్గర నిలబడి వాళ్ళని చూస్తోంది. అర్జున్ కారులోకి ఎక్కే ముందు మరోసారి ఆమె వైపు చూసి చిన్నగా కన్నుకొట్టాడు. బృంద కూడా నవ్వింది. కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మధుర వెంటనే కూతురి దగ్గరికి వచ్చి, ఏంటి అబ్బాయి వెళ్ళిపోయాడని బాధగా ఉందా అని అడిగింది. అమ్మా, నువ్వు కూడా. సరే సరే లోపలికి రా. బృంద మధురతో కలిసి లోపలికి వెళ్ళిపోయింది. హాల్లో మాత్రం రాఘవ్ గారు ఒంటరిగా కూర్చున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కూతురు నవ్వు చూసి సంతోషించిన ఆయన మనసులో ఇప్పుడు ఒక చిన్న ఆలోచన మొదలైంది. అర్జున్ మంచివాళ్లానే కనిపిస్తున్నాడు. కుటుంబం కూడా బానే ఉంది, ఉద్యోగం కూడా బాగుంది. అయితే కూతురు జీవితాన్ని తన చేతుల్లో పెట్టే ముందు ఒక తండ్రిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. ఆ రాత్రి రాఘవ్ గారు తనకి ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న రమేష్కి ఫోన్ చేశారు. రమేష్ అంటూ క్షేమ సమాచారాలు అడగడం పూర్తయిన తర్వాత అసలు మ్యాటర్లోకి వచ్చాడు. చెప్పండి సార్ అంటూ శ్రద్ధగా విన్నాడు రమేష్. నాకొక పని చేసి పెట్టాలి రమేష్, ఈ విషయంలో నిన్ను తప్ప ఎవరిని నమ్మలేను అన్నాడు రాఘవ. తప్పకుండా సార్, మీరు ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు రమేష్. అర్జున్ డీటెయిల్స్ చెప్పి ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలని చెప్పాడు. అలాగే సార్. అర్జున్ బృందగా చేసుకోబోయే అబ్బాయా అని అడిగాడు. అవును అని అన్నాడు రాఘవ. ఏమైనా అనుమానాలు ఉన్నాయా సార్ అని అంటూ అడిగాడు అతను. రమేష్, అనుమానం అని కాదు కానీ నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం అతని గురించి నాకు తెలిసిందానికంటే ఎక్కువ తెలుసుకోవాలన్నాడు. ఏం తెలుసుకోవాలి సార్ అడిగాడు రమేష్. అతని కుటుంబం, చదువు, ఉద్యోగం, స్నేహితులు అన్నీ, ముఖ్యంగా అతని గతం వివరంగా చెప్పాడు రాఘవ. సరే సార్, ఏ చిన్న విషయమైనా వదలొద్దు రమేష్, ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం అంటూ రిక్వెస్ట్ చేశాడు రాఘవ. 2 రోజులు టైం ఇవ్వండి అడిగాడు రమేష్. నాకు వీలైనంత త్వరగా కావాలి చప్పుడు. రాఘవ అలాగే చెప్తాను సార్, ట్రై చేస్తానని కాల్ కట్ చేశాడు. ఫోన్ పెట్టేసిన రాఘవ్ గారు కాసేపు అలాగే కూర్చున్నారు. తనకు తానే ఒకసారి బృందా విషయంలో మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అనుకున్నారు. మరుసటి రోజు నుంచే రమేష్ అర్జున్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాడు. అర్జున్ చదివిన కాలేజ్ నుంచి అతను పనిచేస్తున్న హైకోర్టు వరకు వివరాలు సేకరించాడు. అతని స్నేహితులతో మాట్లాడాడు. పొరుగు వాళ్ళని అడిగాడు. అతని కుటుంబం గురించి తెలుసుకున్నాడు. 2 రోజుల తర్వాత రాఘవ్ గారికి ఫోన్ చేశాడు. సార్ చెప్పు. అర్జున్ గురించి తెలుసుకున్నంత వరకు అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. రాఘవ్ గారు కాస్త రిలాక్స్ అయ్యారు. చదువు బాగుంది, ఉద్యోగంలో మంచి పేరు ఉంది, కోర్టులో కూడా మంచి రెప్యుటేషన్ ఉంది, ఎలాంటి చెడులు వాటి లేవు, ఫ్యామిలీ కూడా చాలా మంచిది. అతని ఫ్రెండ్స్ అనుమానంగా అడుగుతాడు. వాళ్ళు కూడా అతని గురించి మంచిగానే చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ లాంటిది ఏమైనా ఉందా అని అడిగాడు. అవతల రమేష్ ఒక క్షణం మౌనంగా ఉన్నాడు. ఆ ఒక క్షణం మౌనం కూడా భరించలేకపోయాడు. ఏమైందంటూ అడిగాడు. సార్, ఒక విషయం ఉంది. రాఘవ్ గారి ముఖం కాస్త సీరియస్ గా అయింది. ఏంటి? అర్జున్ జీవితంలో ఒక అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎవరు అని అడిగాడు రాఘవ. మేఘన. మేఘన ఎవరామె అని అడిగాడు. అది పూర్తిగా ఇంకా కన్ఫర్మ్ చేయలేకపోయాను సార్, కానీ అర్జున్ కి ఆమెతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా కొన్ని విషయాలు తెలిసాయి. అర్జున్ కి ఆమెతో రిలేషన్షిప్ ఉందా అని అడుగుతున్న రాఘవ గొంతు వణికింది. అలా అనిపిస్తోంది సార్. రాఘవ్ కాసేపు ఆలోచించారు. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? అవతల మళ్ళీ నిశ్శబ్దం. రమేష్, సార్, మేఘన్ ఇప్పుడు లేదు. రాఘవ్ గారు ఒక్కసారిగా రిటైర్గా కూర్చున్నారు. ఏంటి? 3 సంవత్సరాల క్రితం ఆమె చనిపోయింది సార్. ఎలా? అది ఇంకా పూర్తిగా తెలియలేదు. కొన్ని రికార్డ్స్ దొరికాయి, ఇంకాస్త ఎంక్వైరీ చేయాలి. రాఘవ్ గారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. మేఘన ఆమె ఎవరు? అర్జున్ ఆమెతో ఎలాంటి సంబంధం ఉంది? ఆమె చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు తన కూతుర్ని పెళ్లి చేసుకోబోయే అర్జున్ జీవితంలో ఆమె పేరు ఎందుకు ఇంకా ఉంది? అర్జున్తో పెళ్లి వరకు వెళ్లిన బృందాకి మేఘన గురించి తెలుసానే అనుమానాలు రావడం మొదలయ్యాయి. రమేష్, చెప్పండి సార్, నాకు మేఘన గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. సరే సార్, ఆమె కుటుంబం ఎవరు? అర్జున్తో ఆమెకి ఏంటి సంబంధం? ఆమె ఎలా చనిపోయింది? ఏమైంది? ఏది వదలొద్దు. అలాగే సార్. ముఖ్యంగా రాఘవ్ గారు కాసేపు ఆగారు. అర్జున్కి ఆమె మరణంతో ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా తెలుసుకోవాలి. అర్థమైంది సార్.
ఫోన్ కట్ అయింది. రాఘవ్ గారు ఫోన్ని నెమ్మదిగా టేబుల్ మీద పెట్టారు. ఇప్పటి వరకు అర్జున్ తన కూతురికి సరైన అబ్బాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు తనకు గతంలో మేఘన అనే అమ్మాయితో ఒక పేరుంది. ఈ విషయం బృందాకు తెలిసి తను పెళ్లి వరకు వచ్చుంటే తనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ తెలియకుండా ఉండుంటే ఆమె ఎవరికో తనకు తెలియదు. ఆమె ఎందుకు చనిపోయిందో తెలియదు. అర్జున్కి ఆమెతో ఉన్న సంబంధం ఏంటో కూడా తెలియదు. తెలిసిందొక్కటే, తన కూతురు పెళ్లికి ముందు ఈ నిజం మొత్తం తెలుసుకోవాలి. అంతలో బృందా నుంచి రాఘవ్ గారికి ఫోన్ వచ్చింది. నాన్న, కూతురి గొంతు వినగానే ఆయన ఆలోచనలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. చెప్పు తల్లి, నాన్న షాపింగ్కి అమ్మతో వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? రాఘవ్ గారు కాసేపు ఏం మాట్లాడలేదు. తన కూతురు ఎంత ఆనందంగా ఉందో ఆయనకు తెలుసు. వస్తాను తల్లి. నిజంగానా? అవును. లవ్ యూ నాన్న అంటూ బృంద ఫోన్ పెట్టేసింది. రాఘవ్ గారు మాత్రం ఫోన్ వైపు చూస్తుండిపోయారు. తన కూతురి నవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకున్న తండ్రికి ఇప్పుడు మొదటిసారి ఒక చిన్న భయం మొదలైంది. అర్జున్ గతంలో ఉన్న మేఘనెవరు? ఆమె కథ తన కూతురు జీవితంలోకి ఎలా వచ్చిందో తెలుసుకునేంత వరకు రాఘవ్కు ప్రశాంతంగా ఉండదని ఆయనకు అర్థమయ్యింది. ఒకవేళ ఈ విషయం అర్జున్ని డైరెక్ట్ గా అడిగితే, లేదు, నా మీద నమ్మకం లేదా అంకుల్ అని బాధపడతాడు. పోనీ బృందాని అడిగితే, మేఘన విషయం బృందాకు తెలిస్తే ఏం కాదు, కానీ ఆమెకు తెలియకుండా ఇప్పుడు ఈ విషయం తను అడిగితే బృంద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు. సరే, ముందైతే మేఘన గురించి ఇన్ఫర్మేషన్ రానివ్వు, దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అనుకుని షాపింగ్ కోసం వెళ్ళాడు. అదే సమయంలో అర్జున్ ఇంట్లో మాత్రం పెళ్లి సందడి మొదలైపోయింది. ఉదయం నుంచి ఇంట్లో పెళ్లి గురించి ఏదో ఒక మాట వినిపిస్తూనే ఉంది. అర్జున్ తల్లి బృంద కోసం తీసుకురావాల్సిన వస్తువులు లిస్ట్ తయారు చేస్తుంటే అతని తండ్రి పెళ్లి ఏర్పాట్ల గురించి ఎవరితో ఒకరితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంట్లో అందరి ముఖాల్లోనూ ఆనందమే కనిపిస్తోంది. కానీ ఆ ఆనందం మధ్యలో అర్జున్ మాత్రం తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని చేతిలో బృంద ఫోటో ఉంది. కొద్దిసేపటి క్రితం ఆమె పంపిన ఫోటో అది పెళ్లి చూపుల రోజు వేసుకున్న డ్రెస్ లో నవ్వుతూ తీసుకున్న ఫోటో. ఆ ఫోటో చూస్తూ అర్జున్ మొహంలో చిన్నగా చిరునవ్వు వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో నిజంగానే నువ్వు నా ఇంటికి వచ్చేస్తావంటూ తనలో తనే అనుకున్నాడు. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు నిలబడలేదు. అతని మనసులోకి మరో దుఃఖం వచ్చింది. మేఘన, ఆమె చెప్పిన మాటలు, ఆమె కన్నీళ్లు, ఆమె కుటుంబం, నాశనమైన కథ, అన్నిటికంటే ముఖ్యంగా రాఘవ్. అర్జున్ కళల్లోని ప్రశాంతత ఒక్కసారిగా మాయమైంది. రాఘవ్ గారిని మొదటిసారి చూసిన రోజే అతనికి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. బృంద తండ్రిగా ఆయనను గౌరవించాల్సిన పరిస్థితి. కానీ తనకు తెలిసిన నిజం కారణంగా ఆయన మనస్ఫూర్తిగా గౌరవించలేకపోయాడు. మేఘన చెప్పిన ప్రకారం ఆమె కుటుంబానికి జరిగిన అన్యాయానికి కారణం రాఘవ్. ఆ విషయం అర్జున్కి ఇప్పటికీ పూర్తిగా నమ్మకమే. రాఘవ్ గారు బయటకు ఎంత మంచివాడిలా కనిపించిన కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకున్నా మేఘన కుటుంబం జీవితాలను నాశనం చేసిన వ్యక్తి కూడా ఆయనే అని అర్జున్ నమ్ముతున్నాడు. అందుకే పెళ్లి చూపుల రోజు రాఘవ్ గారు తనతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు కూడా అర్జున్ మనసులో మాత్రం ఒకే ఆలోచన తిరిగింది. మీ గురించి నాకు తెలిసిన నిజం మీకు తెలియదు, కానీ ఆ నిజాన్ని బయటపెట్టే హక్కు తనకు ఉందా అన్న ప్రశ్నకు మాత్రం అర్జున్ దగ్గర సమాధానం లేదు. అతను కుర్చీలో వెనక్కి వాలి కళ్ళను మూసుకున్నాడు. మేఘనతో తన పరిచయం గుర్తొచ్చింది. మేఘన మొదట తనను కలిసినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ ఇప్పటికీ అర్జున్కి గుర్తుంది. నాకు న్యాయం కావాలి అర్జున్ అని చెప్పిన ఆ మాట అప్పట్లో తనను కదిలించింది. తన వల్ల కాదని తెలిసినా ఆమెకు న్యాయం చెయ్యాలని అనిపించింది. ఆమె చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మాడు. ఆమె దగ్గర ఉన్న పాత డాక్యుమెంట్స్ ని చూశాడు. ఆమె కుటుంబానికి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నాడు. ఆమె జీవితంలో జరిగిన ఒక్కో సంఘటన వెనుక రాఘవ్ పేరు కనిపించడంతో అర్జున్ మనసులో రాఘవ్ మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. రాఘవ్ తప్పు చేశాడు అంతే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అతన్ని ఇంకా ఆ నిజం వైపే నడిపించాయి. అందుకే బృంద తన ప్రేమ గురించి చెప్పినప్పుడు మొదట అర్జున్ ఆనందం కంటే భయపడ్డాడు. బృంద తండ్రి ఎవరో అప్పటికి అతనికి తెలుసు. రాఘవ్ మేఘన చెప్పిన అది రాఘవ్ తను ప్రేమించిన అమ్మాయి తండ్రి. తనకు తెలిసి నిజంలో తప్పు చేసిన వ్యక్తి. అప్పుడు అర్జున్ ఏం చేయాలో అర్థం కాలేదు. బృందకు నిజం చెప్పాలా లేదా తన ప్రేమను వదులుకోవాలా? కొన్ని రోజులు బృందకు దూరంగా ఉండాలని కూడా అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే బృంద తన జీవితంలోకి ఎప్పుడొచ్చిందో తెలియదు. కానీ వెళ్ళిపోవాలని అనుకున్న ప్రతిసారి ఆమె గుర్తొచ్చేది. ఆమెతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. ఆమె నవ్వు వినకుండా ఉండలేకపోయాడు. ఆమె అర్జున్ అని పిలిచినప్పుడల్లా తనలో ఉన్న కోపం, బాధ అన్నీ మర్చిపోయేవాడు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమయ్యింది. తనకి రాఘవ్ నచ్చకపోవచ్చు, ఆయన చేసిన పనులు తప్పుని క్షమించలేకపోవచ్చు, కానీ అందుకు బృంద ఏం చేసింది? ఆమెకు తన తండ్రి గతం గురించి ఏమీ తెలియదు.
ఆమెకు మేఘన గురించి తెలియదు. తనకు తెలిసిన నిజమేంటో కూడా ఆమెకు తెలియదు. మరి ఆ నిజం కోసం తన ప్రేమను ఎందుకు శిక్షించాలి? అందుకే అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. రాఘవ్ గారిని చూసినప్పుడల్లా తన మనసులో ఎన్నో ప్రశ్నలు వచ్చినా బృందను చూసినప్పుడు మాత్రం ఆ ప్రశ్నలన్నీ పక్కకు వెళ్ళిపోయేవి. తనకు కావాల్సింది ఒక్కటే, బృంద. ఆమె తన జీవితంలో ఉండాలి. అందుకోసం రాఘవ్ గారితో మంచిగా ఉండాల్సి వచ్చినా, మౌనంగా ఉండాల్సి వచ్చినా అర్జున్ సిద్ధమే. అంతలో అతని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు చూసిన వెంటనే అతని ముఖంలో చిరునవ్వు వచ్చింది. బృంద. హలో, ఏం చేస్తున్నావు? నిన్నే ఆలోచిస్తున్నా. అబద్ధం. నిజం. అయితే చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. అతని మనసులో మాత్రం ఒక్కసారిగా రాఘవ్ గారి ముఖం మెదిలింది. కానీ బయటకు మాత్రం నవ్వుతూ, మన పెళ్లి గురించే, అంతేనా? ఇంకేం ఆలోచించాలి? బృంద నవ్వింది. నువ్వు చాలా మారిపోయావు అర్జున్. నీ వల్లే. అయితే ఈ మార్పు నాకు నచ్చింది. అర్జున్ కూడా నవ్వాడు. కానీ ఫోన్ కట్ చేసిన తర్వాత అతని మొహంలో మళ్ళీ అదే ఆలోచన. బృంద, నీకు నిజం ఎప్పుడు చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటావు? అతనికి తెలుసు, ఈ నిజం తన నోటి నుంచి కాకుండా ఇంకెవరి ద్వారా అయినా బృందకు తెలిస్తే ఆమె తనను క్షమించకపోవచ్చు. అందుకే ఎప్పటికైనా ఆమెకు నిజం చెప్పాలని అనుకున్నాడు. కానీ ఆ రోజు రావడానికి ముందే తనకు నిజం తెలుస్తుందని మాత్రం అర్జున్ ఊహించలేదు. మేఘన గురించి రమేష్ చెప్పిన మాటలు రాఘవ్ గారి మనసులో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అర్జున్ జీవితంలో ఒక అమ్మాయి ఉంది సార్, పేరు మేఘన. ఆమెతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ 3 సంవత్సరాల క్రితం ఆమె చనిపోయింది. ఆ మాటలు విన్న రాఘవ్ గారికి అర్జున్ మీద ఉన్న అనుమానం మరింతగా పెరిగింది. అసలు అర్జున్కి మేఘన ఎలా పరిచయమైందని రాఘవ్ గారు అడిగారు. అదే పూర్తిగా తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను సార్. కానీ ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ పరిచయం మేఘన అర్జున్ని కలవడంతోనే మొదలైంది. మేఘన అర్జున్ని కలిసిందా? అవును సార్. అది కూడా సాధారణంగా కాదు. తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి అర్జున్ని కలిసిందట. ఏ అన్యాయం? అది ఇంకా పూర్తిగా తెలియలేదు సార్. కానీ మేఘన తన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్, రికార్డ్స్ చూపించి అర్జున్ని కన్విన్స్ చేసిందట. వాటి వల్లే అర్జున్ ఆమె మాటలు నమ్మడం మొదలు పెట్టాడని తెలుస్తోంది. రాఘవ్ గారు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఏ డాక్యుమెంట్స్? అదే తెలుసుకుంటున్నాను సార్. కానీ కానీ ఆమె చూపించిన డాక్యుమెంట్స్లో మీ పేరు కూడా ఉందట. రాఘవ్ గారి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. నా పేరా? అవును సార్. అర్జున్కి నా గురించి ఏం చెప్పింది? మీరు మేఘన కుటుంబానికి అన్యాయం చేశారని చెప్పిందట. రాఘవ్ గారు కుర్చీలోంచి వెనక్కి వాలిపోయారు. నేనా? అతని గొంతులో ఆశ్చర్యం స్పష్టంగా వినిపించింది. సార్, అర్జున్ ప్రస్తుతం అదే నమ్ముతున్నాడు. ఆ మాటతో రాఘవ్ గారు కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయారు. అయితే తనకు తెలియకుండానే తన పేరు ఒక అమ్మాయి జీవితంలోకి, అక్కడ నుంచి తన కూతురు కాబోయే భర్త జీవితంలోకి ఎలా వెళ్ళిందో మాత్రం ఆయనకు అర్థం కాలేదు. అర్జున్కు అసలు ఏం తెలుసు? మేఘన్ అతనికి ఏం చూపించింది? ఆమె చెప్పిన కథలో ఎంత నిజం ఉంది? అసలు ఈ మేఘన ఎవరు? నేను ఆమె కుటుంబానికి అన్యాయం చేయడం ఏంటి అంటూ ఆలోచిస్తున్న రాఘవ్ గారి మనసులో ఒకే విషయం స్ట్రైక్ అయ్యింది. 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. అతని జీవితం మొత్తంలో తాను చేసిన ఒకే ఒక తప్పు ఎన్నో ఏళ్లుగా తనకి గిల్టీనెస్తో నిద్ర లేకుండా చేస్తోంది. అంటే ఇప్పుడు ఈ మేఘన కుటుంబానికి సంబంధించిన అమ్మాయ అనుకోగానే చేతులు చల్లగా అయిపోయి చెమటలు పట్టడం స్టార్ట్ చేశాయి. రాఘవ్ ఆలోచనలు రోజులు గడుపుతుండగానే ఎంగేజ్మెంట్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ఎంగేజ్మెంట్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఇరు కుటుంబాల్లో సందడి మరింతగా పెరిగింది. ఇంట్లో ఎక్కడ చూసినా పెళ్లి పనుల గురించే మాటలు. బృంద అయితే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అర్జున్తో ఫోన్లో మాట్లాడుతూ షాపింగ్, డ్రెస్, ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు గురించి అతనితో చర్చిస్తూనే ఉంది. కానీ ఆ సందడి మధ్య రాఘవ్ గారి మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక్క తప్పు పదే పదే ఆయన కళ్ళ ముందు కనిపిస్తోంది. అసలు మేఘన కుటుంబానికి చెందిన అమ్మాయేనా అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఆయన గుండెల్లో తెలియని భయాన్ని మొదలవుతుంది. అయితే ఇప్పటి వరకు రమేష్కి దొరికిన సమాచారం అంతా అసంపూర్ణమే. మేఘన ఎవరు? ఆమె కుటుంబానికి తన వల్ల ఏం జరిగింది? తన పేరు ఆ వ్యవహారంలోకి ఎలా వచ్చింది? అర్జున్కి ఆమె ఏం చెప్పింది? ఏదీ పూర్తిగా తెలియలేదు. రమేష్ ఎంక్వైరీ చేస్తున్నాడని బృందాకు గాని మధురకు గాని తెలియదు. ముందుగా అసలు మేఘన ఎందుకు చనిపోయిందో కనుక్కోమని, అలాగే అసలు ఆమె అర్జున్ని ఎందుకు కలిసింది, అర్జున్ని మీట్ అవ్వమని ఎవరైనా చెప్పారా, లేక ఆమెని అతని హిస్టరీ
చెక్ చేసుకొని వచ్చిందా, అలాగే మేఘన చనిపోవడానికి అర్జున్కి ఏవైనా సంబంధం ఉందా అని ఈ విషయాలు కనుక్కోమని రమేష్ని పురమాయించాడు. ఒకవైపు కూతురు జీవితాన్ని కాపాడుకోవాలనే తండ్రి భయం, మరోవైపు ఇన్నేళ్లుగా దాచుకున్న గతం బయటపడుతుందేమో అన్న భయం. ఈ రెండింటి మధ్య రాఘవ్ రోజులు గడుపుతున్నారు. చివరికి ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఉదయాన్నే ఇల్లు బంధువులతో కలకల్లాడిపోయింది. మధుర పనుల్లో బిజీగా తిరుగుతుంటే బృంద తన రూమ్లో రెడీ అవుతుంది. చీరలో అద్దం ముందు నిలబడిన బృందాన్ని చూసి మధుర కాసేపు అలాగే చూస్తుండిపోయింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అని బృంద నవ్వుతూ అడిగింది. చిన్నప్పుడు నా చెయ్యి పట్టుకొని తిరిగిన నా పాప ఇంత పెద్దదైపోయిందా అని అనిపిస్తోంది. ఆ మాటకి బృంద తల్లి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంది. అమ్మా ఏడవకు, నేనెక్కడికి వెళ్ళడం లేదు, పెళ్ళయ్యాక కూడా ఇలానే అంటావా అని అంటూ మధుర తన కళ్ళను తుడుచుకుంది. అంతలో బయట నుంచి అర్జున్ కుటుంబం వచ్చిన శబ్దం వినిపించింది. బృంద గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. హాల్లోకి వచ్చిన అర్జున్ నేరుగా ఆమె వైపే చూశాడు. ఆమెను చూసిన క్షణంలో అతని మొహంలో చిరునవ్వు మెరిసింది. చాలా బాగున్నావని అంటూ మెల్లిగా అన్నాడు. నువ్వు కూడా అని అంటూ బృంద సిగ్గుగా తల ఉంచుకుంది. పెద్దల ఆశీర్వాదం మధ్య ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ స్టేజ్ పై కూర్చున్నారు. రింగులు మార్చుకునే సమయం వచ్చింది. అర్జున్ బృంద చేతిని పట్టుకొని రింగ్ తొడిగాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టారు. బృంద కూడా అతని వేలికి రింగ్ తొడిగింది. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళల్లోనూ ఒకే సంతోషం. కానీ స్టేజ్ కి కొంచెం దూరంగా నిలబడి ఉన్న రాఘవ్ గారు మాత్రం వాళ్ళని చూస్తూ కూడా పూర్తిగా ఆనందించలేకపోయారు. ఆయన కళ్ళ ముందు మాత్రం మేఘన ముఖమే కనపడుతూ ఉంది. నాన్న, బృంద పిలుపుతో ఆయన ఆలోచనల నుంచి బయటికి వచ్చారు. ఏమైందన్నా, మీరు హ్యాపీగా లేరా? రాఘవ్ గారు వెంటనే నవ్వారు. నువ్వు సంతోషంగా ఉంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి తల్లి అని చెప్పి కూతురు తలపై చెయ్యి పెట్టారు. బృంద నవ్వింది. 2 రోజుల తర్వాత రాఘవ్ గారు ఆఫీసులో కూర్చొని ఉన్న ఆయన మనసంతా మాత్రం మేఘన చుట్టూనే తిరుగుతూ ఉంది. రమేష్కి చెప్పిన ప్రతి విషయం గుర్తొస్తూనే ఉంది. ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఫోన్ మోగింది. స్క్రీన్ మీద రమేష్ పేరు కనిపించగానే రాఘవ్ గారు వెంటనే కాల్ లిఫ్ట్ చేశారు. చెప్పు రమేష్. సార్, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను. రాఘవ్ గారు కుర్చీలో నిటారుగా కూర్చున్నారు. ముందు మేఘన గురించి చెప్పు. ఆమె ఎందుకు చనిపోయింది? అవతల కొన్ని క్షణాల నిశ్శబ్దం. సార్, మేఘన ఆత్మహత్య చేసుకుంది. రాఘవ్ గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆత్మహత్య అన్నాడు షాక్తో. అవును సార్, 3 సంవత్సరాల క్రితం ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ రికార్డ్స్ లో కూడా అదే ఉంది. ఎలాంటి అనుమానాస్పద మరణంగా కేసు నమోదు కాలేదు. ఎలా? ఆమె ఒక లెక్క కూడా రాసిపెట్టింది సార్. అందులో తన జీవితంలో జరిగిన విషయాల గురించి చాలా బాధగా రాసింది. కానీ ఎవరిని నేరుగా నిందించలేదు. రాఘవ్ గారు కాసేపు ఏం మాట్లాడలేదు. అయితే ఆమె ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి? అదే సార్, ఆమె కుటుంబానికి 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయం ఆమెను చాలా సంవత్సరాలుగా వెంటాడుతోంది. ఆ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మేఘన మానసికంగా చాలా కృంగిపోయింది. రాఘవ్ గారి గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లుగా అయ్యింది. 20 సంవత్సరాలు అనుకున్నాడు తనలో తనే. అది మీకు సంబంధించింది సార్. రాఘవ్ గారు ఒక్కసారిగా మౌనంగా అయిపోయారు. మేఘన కుటుంబానికి జరిగిన నష్టానికి మీరే కారణమని ఆమె నమ్మింది. ఆమె దగ్గర కొన్ని పాత డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిలో మీ పేరుంది. రాఘవ్ గారు కళ్ళు మూసుకున్నారు. ఆమె నన్ను ఎప్పుడైనా కలిసిందా? లేదు సార్. నాకు దొరికిన సమాచారం ప్రకారం మిమ్మల్ని డైరెక్ట్గా కలవలేదు. మరి అర్జున్ని ఎందుకు కలిసింది? అదే రెండో విషయం సార్. రమేష్ గొంతులో ఇప్పుడు కొంచెం స్పష్టత ఉంది. మేఘన అర్జున్ని కలవమని ఎవరూ పంపలేదు. రాఘవ్ గారు వెంటనే అడిగారు. ఖచ్చితమా? అవును సార్. నేను అర్జున్ని తెలిసిన వాళ్ళతో, మేఘన కుటుంబానికి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడాను. మేఘన స్వయంగా అర్జున్ గురించి తెలుసుకుని అతన్ని కలిసింది. ఎలా తెలుసుకుంది? మేఘన తన కుటుంబానికి జరిగిన విషయంపై న్యాయం కోసం లాయర్లను వెతుకుతోంది. అప్పుడు హైకోర్టులో కొన్ని కేసులు హ్యాండిల్ చేసిన అర్జున్ గురించి ఆమెకు తెలిసింది. అతను నిజాయితీగా కేసులు చూసే లాయర్ అని తెలుసుకొని అతని గురించి మరింత సమాచారం సేకరించింది. అంటే ముందే అర్జున్ హిస్టరీ చెక్ చేసిందా? అవును సార్. అర్జున్ ఎలాంటి కేసులు తీసుకున్నాడు, అతని రెప్యుటేషన్ ఏంటి, అతని ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ తెలుసుకుంది. ఆ తర్వాత తన్ని కలిసింది. రాఘవ్ గారు నెమ్మదిగా ఊపిరి తీసుకున్నారు. మొదటి మీటింగ్లోనే తన కుటుంబం గురించి చెప్పిందా? అవును సార్. మేఘన అర్జున్ని కలిసిన ప్రధాన కారణం ఇదే. తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి చెప్పి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించింది. అర్జున్ ఆమె మాటలు వెంటనే నమ్మేశాడా? మొదట పూర్తిగా కాదు సార్. కానీ మేఘన
తన దగ్గర ఉన్న పాత రికార్డ్స్ చూసిన తర్వాత ఆమె చెప్పిన విషయాల్లో నిజం ఉందని భావించాడు. ముఖ్యంగా ఆ డాక్యుమెంట్స్లో మీ పేరుండడంతో అతనికి కూడా మీ మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. రాఘవ్ గారి ముఖం గంభీరంగా మారింది. అర్జున్కి నా మీద కోపం అప్పుడే మొదలైందా? అవును సార్. మేఘన చెప్పిన విషయాల ఆధారంగానే. అంటే అతనికి నా గురించి తెలిసింది అంతా మేఘన చెప్పిందేనా? ప్రధానంగా అదే సార్. అర్జున్కి మీ గతం గురించి స్వయంగా తెలిసిన సమాచారం చాలా తక్కువ. మేఘన చూపించిన డాక్యుమెంట్స్, ఆమె చెప్పిన కథ ఆధారంగానే అతను మిమ్మల్ని తప్పు చేసిన వ్యక్తిగా భావించాడు. రాఘవ్ గారు వెనక్కి వాలారు. మేఘన మేఘన అర్జున్ ఎన్ని రోజులు కలిసింది? కొన్ని నెలలు సార్. వాళ్ళ మధ్య కేవలం లాయర్ క్లయింట్ సంబంధం మాత్రమే కాదు. మేఘన తన కుటుంబం గురించి అర్జున్తో చాలా వ్యక్తిగత విషయాలను కూడా మాట్లాడింది. ఆమె బాధను చూసి అర్జున్ కూడా ఆమెకు న్యాయం చేయాలని అనుకున్నాడు. అయితే ఆమె చనిపోయే ముందు ఏం జరిగింది? రమేష్ కాసేపు ఆగాడు. సార్, ఇదే ముఖ్యమైన విషయం. రాఘవ్ గారి గుండె వేగంగా కొట్టుకుంది. చెప్పు. మేఘన ఆత్మహత్య చేసుకునే ముందు కొన్ని రోజులుగా చాలా డిప్రెషన్లో ఉన్నట్టుగా ఆమెకు దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్పారు. తన కుటుంబానికి న్యాయం జరగదేమో, ఇన్నేళ్లుగా తను మోస్తున్న బాధకు ముగింపు లేదేమో అని చాలా బాధపడేది. అర్జున్తో కూడా మాట్లాడిందా? అవును సార్. ఆ సమయంలో అర్జున్ ఆమెకు చాలాసార్లు ధైర్యం చెప్పాడు. తనకు చేతనైనంత సహాయం చేస్తానని చెప్పాడు. మరి ఆమె ఆత్మహత్య చేసుకున్న రోజు? ఆ రోజు అర్జున్ ఆమె దగ్గర లేడు సార్. రాఘవ్ గారి చూపు కాస్త స్థిరపడింది. ఖచ్చితంగా? అవును. అర్జున్ ఆ రోజు కోర్టులో ఉన్నాడు. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. కోర్టులో అతనితో ఉన్న వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. మేఘన మరణానికి ముందు అతనితో ఫోన్లో మాట్లాడినట్టు మాత్రం తెలుస్తోంది. ఏం మాట్లాడారు? అది పూర్తిగా తెలియలేదు సార్. కానీ ఆ కాల్ తర్వాతే అర్జున్ ఆమె గురించి చాలా టెన్షన్ పడ్డాడని ఆమె స్నేహితుడు చెప్పాడు. అంటే అర్జున్కి ఆమె ఆత్మహత్య గురించి ముందుగా ఏమైనా తెలుసా? లేదు సార్. ఆమె ఇలా చేస్తుందని అతను ఊహించలేదు. ఆమె చనిపోయిన విషయం తెలిసిన తర్వాత అతను చాలా షాక్ అయ్యాడు. రాఘవ్ గారు కాసేపు మౌనంగా ఉన్నారు. అర్జున్కి మేఘన మరణంలో ఎలాంటి సంబంధం ఉందా? నేను తెలుసుకున్నంత వరకు లేదు సార్. ఏమైనా ఆధారం? లేదు. ఆమె ఆత్మహత్యకు అతను కారణమయ్యాడని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. పైగా ఆమె కుటుంబం ఆమె సమస్య గురించి మొదటి నుంచి తెలుసుకుని సహాయం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి అర్జున్. రాఘవ్ గారు నెమ్మదిగా తల వంచారు. అర్జున్ మేఘనని లవ్ చేశాడేమో. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా క్లాషెస్ వచ్చి మేఘన చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. కానీ కథ మొత్తం తాను చేసిన ఒక తప్పు చుట్టూ తిరుగుతుందని ఊహించలేదు. రమేష్, చెప్పండి సార్. మేఘన అర్జున్ని కలవడానికి అసలు కారణం క్లియర్ అయింది. ఆమె కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి న్యాయం కోసం అతన్ని ఎంచుకుంది. కానీ ఆమెకి నా పేరు ఎలా తెలిసింది? అవతల కొద్దిసేపు నిశ్శబ్దం. అదే ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు సార్. రాఘవ్ గారి ముఖం మళ్ళీ గంభీరమైంది. ఏం దొరికింది? మేఘన దగ్గర ఉన్న పాత డాక్యుమెంట్స్లో మీ పేరుంది. ఆ డాక్యుమెంట్స్ ఆమె కుటుంబం దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయి. కానీ ఆ డాక్యుమెంట్స్ ఆమె చేతికి ఎలా వచ్చాయి? వాటిని ఆమె ఎవరి ద్వారా అర్థం చేసుకుందనేది ఇంకా కనుక్కోవాలి. రాఘవ్ గారు కాసేపు ఆలోచించారు. సరే, అది కూడా కనుక్కో. కానీ ఇప్పటికీ ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏంటి సార్? మేఘన ఆత్మహత్యకు ముందు అర్జున్తో చివరిసారి ఏం మాట్లాడింది? ఆ విషయం ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు తెలుసుకో. సరే సార్. మరొకటి, ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎవరికి ఇచ్చింది? అర్జున్కి అన్నీ ఇచ్చిందా, లేక ఇంకెవరైనా ఉన్నారా? అర్థమైంది సార్. మరియు రాఘవ్ గారి గొంతు కాస్త నెమ్మదించింది. ఆమె రాసిన లేఖలో నా పేరుందా? రమేష్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. లేదు సార్. మీ పేరు నేరుగా లేదు. రాఘవ్ గారు కళ్ళు మూసుకున్నారు. రమేష్ పిలుపుతో రాఘవ్ గారు ఆలోచన నుంచి బయటకొచ్చారు. చెప్పు. ఇప్పటి వరకు తెలిసిన విషయాల్లో అర్జున్పై అనుమానం పెట్టడానికి ఏమీ లేదు సార్. మేఘనను అతనే వెతికి వెళ్ళలేదు. ఆమె అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆమె మరణంలో కూడా అతని ప్రమేయం కనిపించలేదు. రాఘవ్ గారు కాసేపు ఏమీ మాట్లాడలేదు. సరే రమేష్, మిగిలిన విషయాలు కూడా తెలుసుకో. ముఖ్యంగా మేఘన నా పేరున్న డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంది అనేది. అలాగే సార్. కాల్ కట్ అయ్యింది. రాఘవ్ గారు ఫోన్ టేబుల్ మీద పెట్టి కుర్చీలో వెనక్కి వాలారు. ఇప్పటి వరకు తనకు ఉన్న అనుమానాల్లో ఒకటి తొలగిపోయింది. అర్జున్ మేఘన మరణానికి కారణం కాదు. కానీ మరో ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది. మేఘన కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను నిజంగానే కారణమా అనుకున్నాడు. రాఘవ్ పెళ్లి దగ్గర పడే కొద్దీ రాఘవ్ గారిలో భయాలు పెరగడం మొదలయ్యాయి. బయటకు మాత్రం ఏమీ తెలియనివ్వలేదు. బృందా ముందు ఎప్పటిలాగే నవ్వుతూ మాట్లాడుతున్నారు. మధుర కూడా తన మనసులో జరుగుతున్నది చెప్పలేదు. కానీ
ఒంటరిగా ఉన్న ప్రతిసారి అదే ప్రశ్న ఆయన్ను వెంటాడుతోంది. మేఘన కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను నిజంగానే కారణమా? 20 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకున్న ప్రతిసారి గుండెల్లో ఏదో బరువుగా అనిపిస్తోంది. అంతలో ఒకరోజు రమేష్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. రాఘవ్ గారు ఫోన్ ఎత్తగానే, సార్, మిగిలిన విషయాలు కూడా తెలుసుకున్నాను. రాఘవ్ గారి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. చెప్పు రమేష్. మేఘన దగ్గర ఉన్న పాత ఫైల్స్లో మీ పేరుంది సార్. ఆ ఫైల్స్ ఆమె కుటుంబం దగ్గర చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. మేఘన వాటిని పరిశీలించి అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకుని మీరే తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి కారణమని నమ్మింది. రాఘవ్ గారి కళ్ళను మూసుకున్నారు. అర్జున్ వాటిని నమ్మాడా? మొదట పూర్తిగా నమ్మలేదు. కానీ మేఘన చెప్పిన విషయాలు, డాక్యుమెంట్స్లో ఉన్న వివరాలు చూసిన తర్వాత ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే నా మీద అతనికి కోపం వచ్చింది. అవును సార్. కొద్దిసేపు నిశ్శబ్దం. మేఘన చనిపోయే ముందు అర్జున్తో ఏం జరిగింది? అదే సార్, దాని గురించి కూడా తెలుసుకున్నాను. రాఘవ్ గారు మరింత శ్రద్ధగా విన్నారు. మేఘన చివరి రోజుల్లో చాలా కృంగిపోయింది. తన కుటుంబానికి న్యాయం జరగడం లేదని, తాను ఎంతగా ప్రయత్నించినా ఏది మారడం లేదని బాధపడేది. అర్జున్ మాత్రం ఆమెకు ధైర్యం చెప్పేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? లేదు సార్, అలా జరిగినట్టు ఏ ఆధారం లేదు. అయితే వాళ్ళు చివరిసారి ఎప్పుడు మాట్లాడుకున్నారు? మేఘన చనిపోవడానికి ముందు రోజు రాత్రి. రాఘవ్ గారు ఒక్కసారిగా నిటారుగా కూర్చున్నారు. ఏం మాట్లాడుకున్నారు? మేఘన మళ్ళీ తన కుటుంబం గురించి మాట్లాడింది. అర్జున్ తనకు చేతనైనంత సహాయం చేస్తానని చెప్పాడు. కానీ మేఘన మాత్రం ఇక తన వల్ల ఏమీ కాదని, చాలా అలసిపోయానని చెప్పినట్టు అర్జున్ స్నేహితుడు చెప్పాడు. రాఘవ్ గారి ముఖం గంభీరంగా మారింది. అర్జున్కి ఆమె ఆత్మహత్య చేసుకోబోతుందని తెలుసా? లేదు సార్, అదే విషయం అతను ఇప్పటికీ బాధ పెడుతుంది. ఆమె మాటల్లో అంతటి నిర్ణయం ఉందని అతను అర్థం చేసుకోలేదు. మేఘన చనిపోయిన విషయం అతనికి ఎలా తెలిసింది? మరుసటి రోజు ఆమె కుటుంబం ద్వారా తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్ళాడు. సరే, మరి ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎక్కడున్నాయి? మేఘన చనిపోయే ముందు వాటిలో ఎక్కువ భాగం అర్జున్కి ఇచ్చింది సార్. ఎందుకు? తన తర్వాత కూడా ఆ విషయం బయటకు రావాలని అనుకుంది. తన దగ్గర ఉన్న ఆధారాలు వృధా కాకూడదని భావించింది. రాఘవ్ గారి చేతులు చల్లబడిపోయాయి. అంటే అర్జున్ దగ్గర ఇప్పటికీ అవి ఉన్నాయా? అవును సార్, అతను వాటిని జాగ్రత్తగా ఉంచుకున్నాడు. రాఘవ్ గారు ఏమీ మాట్లాడలేదు. సార్, అంటూ రాఘవ్ గారు ఒక్కసారిగా వెనక్కి వాలారు. ఇదే విషయం 20 సంవత్సరాల క్రితం తాను చేసిన పని తప్పే. అది తనకు తెలుసు. కానీ తను ఎందుకు ఆ పని చేశాడు? ఆ సమయంలో తన ముందు ఉన్న పరిస్థితులు ఏంటి? తాను తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా? ఆ విషయాలన్నీ తనకు మాత్రమే తెలుసు. మేఘన మాత్రం తనకు దొరికిన ఆధారాలతో ఒక కథను అల్లుకుని నిర్మించుకుంది. అర్జున్ కూడా అదే కథను నిజమని నమ్మాడు. కాల్ కట్ అయింది. రాఘవ్ గారు కొద్దిసేపు ఫోన్ని చూస్తూ కూర్చున్నారు. ఇప్పటి వరకు తనకు ఉన్న 3 అనుమానాల్లో 2 తొలగిపోయాయి. మేఘనను అర్జున్ దగ్గరకు ఎవరూ పంపలేదు. మేఘని మరణంలో అర్జున్ ప్రేమ ఏం లేదు. రాఘవ్ గారు కళ్ళను మూసుకున్నారు. 20 సంవత్సరాల క్రితం జరిగిన ఆ రోజు మళ్ళీ కళ్ళ ముందు కనిపించింది. తాను చేసిన ఆ ఒక్క తప్పు, తాను ఎప్పటికీ ఎవరికీ నిజం చెప్పకూడదన్న ఆ నిజం ఇప్పుడు తన కూతురు పెళ్లి ముందు మళ్ళీ తన జీవితంలోకి వచ్చింది. ఇంతలో బృందా నుంచి ఫోన్ వచ్చింది. నాన్న. ఆమె గొంతు వినగానే రాఘవ్ గారి ఆలోచనలు ఆగిపోయాయి. చెప్పు తల్లి, పెళ్లికి ఇంకెన్ని రోజులున్నాయో మీకు తెలుసా? రాఘవ్ గారు చిన్నగా నవ్వారు. తెలుసు. నువ్వు హ్యాపీగా ఉన్నావా నాన్న? ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం రాలేదు. ఎందుకంటే తన కూతురు జీవితంలోకి అడుగు పెట్టబోతున్న అర్జున్ గురించి ఇప్పుడు ఆయనకు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసు. అర్జున్ చెడ్డవాడు కాదు. ఆ రాత్రి రాఘవ్ గారికి నిద్ర పట్టలేదు. కళ్ళను మూసుకున్న ప్రతిసారి బృంద చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. తన చేతిని పట్టుకొని నడిచిన చిన్నారి, తన ఒడిలో కూర్చొని కథలు చెప్పించుకున్న పాప, తనని ప్రపంచంలోని గొప్ప నాన్నగా భావించే కూతురు ఇప్పుడు తన జీవితంలోని అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే వయసుకొచ్చింది. కానీ ఆ నిర్ణయం తన గతం మీద ఆధారపడి ఉంది. తాను చేసిన ఒక్క తప్పు బయటపడితే బృంద తనని ఎలా చూస్తుంది? నాన్న అని పిలిచి ఆ గొంతులో అసహ్యం వస్తే ఆ ఆలోచనే రాఘవ్ గారిని లోపల నుంచి కృంగతీసింది. అందరి ముందు చెడ్డవాడిగా నిలబడటానికి ఆయన సిద్ధమే. కానీ తన కూతురు ముందు మాత్రం కాదు.
చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ పెళ్లి జరగకూడదు. కనీసం నిజం తన కూతురు తెలియకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం అనిపించింది. పెళ్లి ఆపితే బృందకి నిజం తెలియకుండా ఆపొచ్చు అని రాఘవ అనుకున్నారు. కానీ తాను ఈ పెళ్లి ఆపడం వల్లే బృందకి నిజం తెలిసే టైం వస్తుందని ఆయన ఊహించలేదు. పెళ్లికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ రోజు ఉదయం చాలాసేపే ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చున్న రాఘవన్ గారికి చివరికి అర్జున్ నెంబర్కి కాల్ చేశారు. 2 రింగులకే అర్జున్ ఫోన్ ఎత్తాడు. హలో అంకుల్. రాఘవ్ గారి గొంతు మాత్రం చాలా గంభీరంగా ఉంది. అర్జున్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి అంకుల్. ఈ పెళ్లి జరగదు. అవతల కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఏంటి అంకుల్ అన్నాడు షాక్ అవుతూ. బృందాకి నీతో పెళ్లి జరగదు. కానీ ఎందుకు అరిచినట్టుగానే అడిగాడు. ఈసారి ఆ కారణం నేను చెప్పలేను అంకుల్. ఏం జరిగింది, ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించు కొంచెం. అది ఎలా సాధ్యం అంకుల్? ఇంకో 2 రోజుల్లో మా పెళ్లి ఉంది. రాఘవ్ గారి గొంతు కాస్త వణికింది. ఈ పెళ్లి జరిగితే నా కూతురు జీవితం నాశనం అవుతుంది. అది ఎలా నమ్మమంటారు అంకుల్? నన్ను నమ్ము. బృంద జీవితానికి సంబంధించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు, కానీ కారణం మాత్రం చెప్పడం లేదు. రాఘవ్ గారు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు అర్జున్, కానీ ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. బృంద నన్ను ప్రేమిస్తోంది అంకుల్. ఆ మాట విన్న రాఘవ్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందుకే చెప్తున్నాను, ఆమె జీవితాన్ని కాపాడాలంటే ఈ పెళ్లి ఆగాలి అంకుల్. కానీ రాఘవ్ గారు అప్పటికే కాల్ కట్ చేశారు. అర్జున్ కొద్దిసేపు ఫోన్ని చూస్తూ నిలబడ్డాడు. అప్పటికే గత 2 రోజులుగా తన గురించి ఎవరో విచారణ చేస్తున్న విషయం అతనికి తన స్నేహితుల ద్వారా తెలిసింది. మొదట ఎవరు చేస్తున్నారో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. రాఘవ్ గారి ఎంక్వైరీ చేశారంటే మేఘన గురించి తెలుసుకునే ఉంటారు. మరి తెలుసుకుంటే ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడండి అంకుల్. అంతేకాని పెళ్లి నాపి బృందాన్ని నాకు దూరం చేస్తానంటే నేను చూస్తూ సైలెంట్గా ఉంటాను. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అర్జున్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నేరుగా బృంద ఇంటికే బయలుదేరాడు. ఇంట్లో బృంద, మధుర పెళ్లి పనుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతలో తలుపు తెరుచుకొని అర్జున్ లోపలికి రావడంతో బృంద ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అర్జున్ అంటూ లేచి అతని ముందుకు వెళ్ళింది. మీ నాన్న ఎక్కడ బృంద అని అడిగాడు. తను 2 ఏళ్ల పరిచయంలో ఫస్ట్ టైం అర్జున్లో కోపం చూస్తున్న బృంద భయంగా అడిగింది. ఏమైంది అర్జున్ అంటూ. మీ నాన్నని పిలుచుకుని రా బృంద, మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. వస్త గారు కూడా టెన్షన్గా చూస్తున్నారు. ఏమైంది బాబు అంటూ. అతని ముఖంలో మాత్రం ఎప్పుడు ఉండే ఆ నవ్వు లేదు. ఏమైందంటూ మధుర కూడా లేచి వచ్చి నిలబడింది. అర్జున్ బృంద వైపు చూశాడు. బృంద, మన పెళ్లి జరగదు అని మీ నాన్న కాల్ చేశాడు ఇప్పుడే. ఆమె ముఖంలోని నవ్వు ఒక్కసారిగా మాయమైంది. ఏంటి, మీ నాన్న నాకు ఇప్పుడే ఫోన్ చేశారు, ఈ పెళ్లి జరగదని చెప్పారు నాన్న. బృంద వెంటనే రాఘవ్ గారి రూమ్కి పరిగెత్తింది నాన్న అని అంటూ. కానీ అర్జున్ ఆమెని ఆపలేదు. మధుర గారు షాక్తో నిలబడిపోయారు. అర్జున్ ఇంటికి వస్తాడని ఊహించని రాఘవ్ గారు షాక్తో బృంద వైపు చూసి నెమ్మదిగా బయటకొచ్చాడు. అసలు ఎందుకు పెళ్లి ఆపుతున్నారు? మధుర గారు ఆందోళనగా అడిగారు. అర్జున్ ఆమె వైపు చూసి మళ్ళీ రాఘవ్ వైపు చూశాడు. ఎందుకంటే తాను కూడా ఆ కారణం తెలుసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది. చెప్పండి నాన్న, ఎందుకు ఈ పెళ్లి ఆపుతున్నారు? అర్జున్ మీకు నచ్చాడు కదా, ముందు పెళ్లికి ఒప్పుకున్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అప్పటికే చెంపలను దట్ట నీటిని తుడుచుకోవాలనే ధ్యాస కూడా లేకుండా అడిగింది బృంద. ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు, అందుకే నిర్ణయించుకున్నాను అని అన్నాడు. అదే ఎందుకు నచ్చినట్టుగానే అడిగారు మధుర గారు కూడా. చెప్పండి అంకుల్, కారణం మీరు చెప్తారా లేక నేను చెప్పాలా అన్నాడు చాలా కోల్డ్ వాయిస్తో అర్జున్. అంతే, ఆ మాటతో పెన్నుల నుంచి వణుకు పుట్టింది రాఘవ్ గారికి. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? కోపంతో పాటు భయం కూడా ఉంది రాఘవ్ గారి గొంతులో. నిజం అంకుల్ అని బృందా వైపు తిరిగాడు అర్జున్. పెళ్లి చూపులకి వచ్చి వెళ్ళినప్పటి నుంచి మీ నాన్న నా మీద ఎంక్వైరీ చేయిస్తున్నాడు బృంద అని అర్జున్ చెప్తుండగానే అపనమ్మకంగా తండ్రి వైపే చూసింది బృంద. కూతురు చూపుల్లో చూపు కలపలేక పక్కకు చూసిన రాఘవ్ గారు మనసు 100 దాటి పుట్టుకోవడం స్టార్ట్ అయింది. మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు అర్జున్. సరే, పెద్దవాళ్ళు కదా, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయిలే. ఎంక్వైరీ చేస్తే నమ్మకం వస్తుంది. ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా, ఆయనకు కూడా ధైర్యంగా ఉంటుందిలే అని
అన్నీ తెలుసుకుంటే అని ఊరుకున్నాను. కానీ ఆ ఎంక్వైరీలో ఆయన అనుకోని నిజాలు బయటపడ్డాయి అంటూ చెప్పడం ఆపి రాఘవ్ గారి వైపే చూశాడు. అవును కదా అంకుల్ అంటూ తలదించుకున్న రాఘవ్ గారు మౌనం అవునని చెప్పకనే చెప్తుంటే మధుర గారు అడిగారు ఏంటా నిజాలు అని. చెప్తానంటీ అని రాఘవ్ గారి ముందు నిల్చున్నాడు. మీరు మీ అనుమానాలన్నీ పట్టుకుని డైరెక్ట్గా వచ్చి నాతో కూర్చొని మాట్లాడతారు అనుకున్నాను అంకుల్. ఇప్పటి వరకు అందరి వైపు నుంచి కథని విన్న నేను మీ వెర్షన్ కూడా వినడానికి సిద్ధంగా కూర్చున్నాను. ఇన్ఫాక్ట్ మీరు ఈ విషయాలు మాట్లాడడానికి నా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ మీరు మరో దారి ఎంచుకున్నారు. అందుకే నాకు నిజం చెప్పడం తప్పడం లేదు అంటూ మళ్ళీ బృందా మధుర వైపు తిరిగాడు. అప్పటికి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. బొమ్మల్లాగా నిలబడి అర్జున్ వైపే చూస్తున్నారు. కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని వదిలిన అర్జున్ చెప్పాడు, నేను మాట్లాడే నిజం పేరు మేఘన అని. ఆ మాటకి రాఘవ్ గారు బిగిసిపోయారు. వద్దర్జున్ ప్లీజ్ అంటూ లైఫ్లో ఫస్ట్ టైం రాఘవ్ గారు ఒకరిని బ్రతిమలాడటం చూస్తున్న బృంద మధుర గారి గుండెలు కలుక్కుమన్నాయి. వద్దర్జున్ ప్లీజ్. రాఘవ్ గారి గొంతులో నా భయం చూసి బృంద ఒక్కసారిగా తండ్రి వైపు చూసింది. ఇంతకాలం తన కళ్ళల్లో ఎప్పుడు ధైర్యంగా కనిపించిన నాన్న ఇప్పుడు ఎవరో ఒకరి ముందు బ్రతిమాలుతున్నారు. అది కూడా అర్జున్ ముందు. నాన్న మీకు మేఘన ఎవరో తెలుసా అంటూ బృంద అడిగింది. రాఘవ్ గారు సమాధానం చెప్పలేదు. అర్జున్ మాత్రం ఆ మౌనాన్ని గమనిస్తూ తెలుసు బృంద, మీ నాన్నకి మేఘన గురించి తెలుసు. అర్జున్ రాఘవ్ గారు మళ్ళీ ఆపడానికి ప్రయత్నించారు. ఇక ఆపకండి అంకుల్. అర్జున్ గొంతు చల్లగానే ఉంది. కానీ ఆ చల్లదనం వెనుక ఎంత కోపం ఉందో రాఘవ్ గారికి మాత్రమే అర్థమైంది. 2 ఏళ్లుగా నేను ఈ నిజాన్ని నా గుండెల్లో పెట్టుకొని తిరుగుతున్నాను. మొదట మీ మీద ఉన్న కోపం వల్ల బృందకు చెప్పలేకపోయాను. తర్వాత బృందని కోల్పోతాననే భయంతో చెప్పలేకపోయాను. బృందా కళల్లో నీళ్లు నిండిపోయాయి. ఏం నిజం అర్జున్? అర్జున్ ఆమె వైపు చూశాడు. మేఘన నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు ఒక్కటే కావాలి. ఏంటి న్యాయం? రాఘవ్ గారి కళ్ళు మూసుకున్నారు. అర్జున్ కొనసాగించాడు. ఆమె కుటుంబానికి 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయం గురించి కొన్ని డాక్యుమెంట్స్ ఆమె దగ్గర ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్లో మీ నాన్న పేరుంది. మదిర ఒక్కసారిగా రాఘవ్ వైపు తిరిగింది. ఏంటండి ఇది? రాఘవ్ గారు తలెత్తి చూడలేకపోయారు. అది నేను మాట గొంతులోనే ఆగిపోయింది. బృంద మాత్రం తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్న, అర్జున్ చెప్పేది నిజమా? ఆ ప్రశ్నకు రాఘవ్ గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. బృంద అంతే, ఆయన మాట రావడం లేదు. అర్జున్ మాత్రం బృంద వైపు తిరిగాడు. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు, కానీ నీకు తెలియకుండా నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు. మేఘన ఎవరు అర్జున్? ఆమె తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న అమ్మాయి. ఆమె నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను లాయర్ని. ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూసి తన కుటుంబానికి నిజంగా అన్యాయం జరిగిందా లేదా తెలుసుకోవాలని నన్ను సంప్రదించింది. ఎవరైనా నిన్ను ఆమె దగ్గరికి పంపించారా? లేదు. అర్జున్ తల అడ్డంగా ఊపాడు. మేఘనని నా గురించి తెలుసుకున్న దగ్గరికి వచ్చింది. రాఘవ్ గారు ఒక్కసారిగా అర్జున్ వైపు చూశారు. అది రమేష్ చెప్పిన విషయమే. కానీ ఇప్పుడు తన కూతురు ముందు అదే నిజం వినాల్సి రావడం ఆయనకు మరింత భయంగా అనిపించింది. మరి ఆమెకి ఏమైంది? మధుర గారు అడిగారు. అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. మేఘన ఆత్మహత్య చేసుకుంది. ఏంటి? బృంద గొంతు వణికింది. అవును. ఎందుకు? తన కుటుంబానికి న్యాయం జరగదని అనుకుంది. చాలా ప్రయత్నించింది. కానీ చివరికి తాను ఓడిపోయానని భావించింది. అర్జున్, రాఘవ్ గారి గొంతు మళ్ళీ వినిపించింది. మేఘన చనిపోయే ముందు రోజు కూడా నాతో మాట్లాడింది. ఆమె చాలా కృంగిపోయి ఉంది. నేనే ధైర్యం చెప్పాను, కానీ ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని నాకు అర్థం కాలేదు. ఆయన కళల్లో మొదటిసారి బాధ కనిపించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ నాకు ఇచ్చారు. ఆమె చనిపోయిన తన దగ్గర ఉన్న ఆధారాలు వృధా కాకూడదని అనుకుంది. బృంద ఒక అడుగు వెనక్కి వేసింది. అంటే నువ్వు ఇంతకాలం మా నాన్న గురించి ఇవన్నీ నమ్ముతున్నావా? అర్జున్ వెంటనే సమాధానం చెప్పలేదు. అవును. ఆ ఒక్క మాట బృంద గుండెని తాకింది. అయితే నన్ను ప్రేమిస్తూ మా నాన్నని తప్పు చేసిన వ్యక్తి అని నమ్మావా? అర్జున్ కళలో బాధ పెరిగింది. అవును బృంద, కానీ నిన్ను ఎప్పుడూ దానికి బాధ్యురాలిగా చూడలేదు. మరి ఇప్పుడు పెళ్లి ఎందుకు? నేను పెళ్లి ఆపాలని అనుకోలేదు. అర్జున్ నేరుగా రాఘవ్ గారి వైపే చూశాడు. మీ నాన్నే ఆపుతున్నారు. రాఘవ్ గారి కళ్ళలో నీళ్లు చేరాయి. ఎందుకంటే అని ఆయన నెమ్మదిగా మొదలు పెట్టారు. అక్కడే ఆగిపోయారు. వృద్ధ ఆయన దగ్గరకు ఎందుకేంటి నాన్న? రాఘవ్ గారి కూతురు కళ్ళలోకి చూశారు. ఆ చూపులో తండ్రి ప్రేమ ఉంది, భయం ఉంది, పశ్చాత్తాపం ఉంది. కానీ నిజం మాత్రం ఇంకా బయటకు రాలేదు. నీకు నా గురించి చెడుగా తెలియకూడదని. ఆ మాట విన్న బృంద కళ్ళల్లో కన్నీళ్లు ఆగిపోయాయి. అంటే అర్జున్ చెప్పేది నిజమేనా? రాఘవ్ గారు సమాధానం చెప్పలేదు. అదే మౌనం బృందకు సమాధానంగా అనిపించింది. అర్జున్ మాత్రం నెమ్మదిగా అన్నాడు. బృంద, నేను ఇక్కడ మీ నాన్నని తప్పట్టడానికి రాలేదు. మరి నీకు నిజం తెలియాలని మాత్రమే వచ్చాను. అతను రాఘవ్ గారి వైపు చూశాడు. ఇప్పటి వరకు నేను
మేఘన వైపు నుంచి మాత్రమే విన్నాను. ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చాను. కొద్దిసేపు ఆగి, కానీ ఈరోజు మొదటిసారి మీ నాన్న వైపు నుంచి కూడా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాఘవ్ గారు అర్జున్ వైపు చూశారు. అర్జున్ గొంతులో కోపం లేదు. ఒకే ఒక కోరిక ఉంది. నిజం తెలుసుకోవాలనే కోరిక. అంకుల్, మీరు చేసింది నిజంగా తప్పే అయితే నేను మిమ్మల్ని క్షమించను. కానీ మేఘన కథలో ఏదైనా నేను అర్థం చేసుకునే విషయం ఉంటే అది కూడా తెలుసుకోవాలి. రాఘవ్ గారు కళ్ళను మూసుకున్నారు. 20 సంవత్సరాలుగా తన గుండెలో దాచుకున్న ఆ నిజం ఇప్పుడు బయటకు చెప్పాల్సిన సమయం వచ్చేసింది. కానీ ఆయనకు భయంగా ఉంది. ప్రపంచం కాదు, తన కూతురి కళ్ళలో తాను ఏ రూపంలో కనిపించబోతున్నాను అన్నది. చెప్తాను అర్జున్. కానీ ముందు నీకు నా గురించి ఏం తెలిసిందో, నువ్వు ఎందుకు నేను తప్పు చేశానని నమ్ముతున్నావో నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు రాఘవ్. తనతో ఒక్క నిమిషం దీర్ఘంగా శ్వాస తీసుకున్న అర్జున్ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. తప్పకుండా చెప్తానని. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే 3 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళాలి. 3 సంవత్సరాల క్రితం ముంబైలోని హైకోర్టు దగ్గర ఉన్న ఒక చిన్న లా ఆఫీస్. అప్పుడు అర్జున్కి బృంద గురించి అసలు తెలియదు. తన పని, తన కెరియర్ అంటూ చాలా బిజీగా ఉండేవాడు. అప్పటికే హైకోర్టులో కూడా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రిమినల్, సివిల్ కేసులు 2 తీసుకుంటున్నా తన దగ్గరకు వచ్చే ప్రతి కేసుని డబ్బు కోసం కాకుండా కేసులో నిజమేంటో తెలుసుకోవాలనే ఆసక్తితో చూసేవాడు. అప్పటికి అర్జున్ తన కెరియర్లో మొదటి కొన్ని సంవత్సరాల్లోనే ఉన్నాడు. పెద్ద కేసులు ఇంకా తన చేతికి రాకపోయినా తన దగ్గరికి వచ్చే ప్రతి కేసును చాలా సీరియస్గా తీసుకునేవాడు. ముఖ్యంగా ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని చెప్తే వాళ్ళ మాట పూర్తిగా వినకుండా కేసు తీసుకునేవాడు కాదు. ఒకరోజు మధ్యాహ్నం కోర్టు పని ముగించుకుని తన ఛాంబర్కి తిరిగి వచ్చిన అర్జున్కి బయట ఒక అమ్మాయి తన కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. ఆమె వయసు 25-26 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సాధారణమైన డ్రెస్ వేసుకుని చేతిలో ఒక ఫైల్. ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. సింపుల్గా ఉన్న డ్రెస్, కళ్ళలో నిద్రలేని రాత్రుల అలసట, చేతిలో పాత ఫైల్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు అర్జున్ గారా? అవును, చెప్పండి. నాకు ఒక కేసు విషయంలో మీ సహాయం కావాలి. అర్జున్ ఆమె చేతుల్లో ఉన్న ఫైల్ వైపు చూశాడు. ఏ కేసు? ఆమె కూర్చుంది. మా నాన్న చనిపోయిన కేసు. అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. పోలీస్ కేసా? అవును. ఎప్పుడు చనిపోయారు అన్నాడు. 20 ఏళ్ళయింది. అయితే ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు? ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. కొన్ని క్షణాలు ఫైల్ను చూస్తూ కూర్చుంది. ఎందుకంటే ఇంతకాలం మా నాన్న చనిపోయింది ఒక ప్రమాదంలోనే అనుకున్నాను, కానీ ఇప్పుడు అది ప్రమాదం కాదేమో అనిపిస్తోంది. అర్జున్ ఆమె వైపు పూర్తిగా తిరిగాడు. మీ పేరు మేఘన. సరే మేఘన, ఇంతకాలం లేనిది సడన్గా ఎందుకు అలా అనిపిస్తుంది? ఏమైనా రీజన్స్ ఉన్నాయా? డౌట్స్ ఆర్ ప్రూఫ్స్ అని అడిగాడు. మేఘన తనతో తెచ్చుకున్న ఫైల్ను టేబుల్ మీద పెట్టింది. అందులో పాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్ కాపీస్, కొన్ని న్యూస్ పేపర్ కట్టింగ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. అర్జున్ ఒక్కొక్కటి చూస్తూ వెళ్ళాడు. మొదట అతనికి ఇవన్నీ సాధారణ డాక్యుమెంట్స్ లాగానే కనిపించాయి. కానీ ఒక డాక్యుమెంట్ దగ్గర అతని చేయి ఆగిపోయింది. ఇది ఎవరి సంతకం? రాఘవ్ అని చెప్పింది. అర్జున్ కనుబొమ్మలు ముడిచాడు. మీ నాన్న పేరేంటి అని అడిగాడు సత్యమూర్తి. అర్జున్ మరోసారి ఆ డాక్యుమెంట్ వైపు చూశాడు. పేజీ మీద ఉన్న పేర్లను జాగ్రత్తగా చదివాడు. ఒకవైపు సత్యమూర్తి పేరు ఉంది, మరోవైపు రాఘవ్. మీ నాన్నకి రాఘవ్కి ఏంటి సంబంధం? మేఘన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. బిజినెస్. ఏ బిజినెస్? మా నాన్నకి ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉండేది. రాఘవ్ గారితో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. అంటే పార్ట్నర్స్? అవును. అర్జున్ డాక్యుమెంట్ టేబుల్ మీద పెట్టాడు. మరి అగ్రిమెంట్ ఏంటి? అదే నాకు అర్థం కాని విషయం. ఏమైంది? మా నాన్న చనిపోయే ముందు ఈ ప్రాపర్టీ మొత్తం మా కుటుంబం పేరు మీదే ఉంది. కానీ ఇందులో మా నాన్న రాఘవ్ గారికి ఆ ప్రాపర్టీలో తన షేర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకున్నట్లుగా ఉంది. అర్జున్ వెంటనే డాక్యుమెంట్ మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. మీ నాన్న నిజంగా సైన్ చేశారా? సైన్ అయిందే. మీకెలా తెలుసు? మా ఇంట్లో ఉన్న పాత లీగల్ డాక్యుమెంట్స్లో ఆయన సిగ్నేచర్ ఉంది. నేను కంపేర్ చేశాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మా నాన్న ఆ ప్రాపర్టీ ఎప్పుడూ అమ్మలేదు. అయితే ఆయన చనిపోయిన తర్వాతే ఈ అగ్రిమెంట్ బయటపడింది. అర్జున్ డాక్యుమెంట్స్ని మరోసారి జాగ్రత్తగా పరిశీలించాడు. ఇవి ఒరిజినలా? అది నాకు తెలియదు. అయితే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది? అదే తెలుసుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. అర్జున్ వెంటనే కేసు తీసుకోలేదు. మేఘన ఒక డాక్యుమెంట్ చూసి ఎవరో తప్పు చేశారని నేను చెప్పలేను. మీ దగ్గర ఇంకేమైనా ఎవిడెన్స్ ఉందా? మేఘన అతని వైపు చూసింది. ఉంది. ఆమె మరో ఎన్వెలప్ తీసింది. అందులో ఒక పాత న్యూస్ పేపర్ కటింగ్ ఉంది. అర్జున్ దాన్ని చదవడం మొదలుపెట్టాడు. ప్రమాదంలో వ్యాపారవేత్త మృతి. కింద మేఘన తండ్రి పేరుంది. ఇది యాక్సిడెంట్ రిపోర్ట్. అవును. దీనిలో అనుమానం ఏమీ లేదు కదా? ఆ రోజు రాత్రి ఆయన ఇంటికి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయిందని రాశారు. అయితే మీకు అనుమానం ఎందుకు? మేఘన మరో పేపర్ తీసింది. ఇది యాక్సిడెంట్ తర్వాత వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్. అర్జున్ దాన్ని చదివాడు. అందులో కార్లో బ్రేక్ సిస్టంలో సమస్య ఉన్నట్టుగా మెన్షన్ అయింది.
బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. అవును. అయితే అది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అది నేను కూడా మొదట అనుకున్నాను. మరి మేఘన తన ఫోన్ తీసింది. మా నాన్న చనిపోయే ముందు రోజు ఆయన నాకొక విషయం చెప్పారు. ఏంటి? ఆయన ఎవరో ఒకరిని కలవబోతున్నానని. ఎవరిని? రాఘవ్‌ని. అర్జున్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. నిశ్చయంగా? అవును. దానికి ప్రూఫ్ ఉందా? మేఘన వెంటనే ఒక పాత డైలీ పేజీ తీసి అతని ముందుంచింది. ఆ పేజీలో మేఘన తండ్రి చేతిరాతలో ఒక చిన్న నోట్ ఉంది. రేపు రాఘవ్‌ని కలవాలి. ఈ విషయం ఇక్కడితో ముగించకపోతే సమస్య పెద్దదవుతుంది. అర్జున్ ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదివాడు. ఈ విషయం అంటే ఏ విషయం? అది నాకు తెలియదు. మీ నాన్న డైరీలో ఇంకేమైనా ఉందా? ఆ తర్వాత పేజీలు లేవు. అంటే ఆ పేజీలను ఎవరో తీసేశారు. అర్జున్ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. మేఘన మాత్రం అతని ముఖాన్ని గమనిస్తోంది. ఇవి మాత్రమే కాదు అంటూ మరో ఎన్వలప్ అతని ముందుకు జరిపింది. అందులో ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. ఇదేంటి? మా నాన్న అకౌంట్ నుంచి ఒక పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎవరికి? ఒక కంపెనీ అకౌంట్‌కి. అర్జున్ ఆ అకౌంట్ డీటెయిల్స్ చూశాడు. ఈ కంపెనీ ఎవరిది? అది రాఘవ్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ. ఇప్పుడు అర్జున్ ముఖం పూర్తిగా మారిపోయింది. మొదట అతను ఆమె మాటలను కేవలం ఒక బాధలో ఉన్న అమ్మాయి చెప్పే ఆరోపణలుగా మాత్రమే చూస్తున్నాడు. కానీ ఒక్కొక్కటిగా డాక్యుమెంట్స్ అతని ముందుకొస్తున్నాయి. ప్రాపర్టీ అగ్రిమెంట్, యాక్సిడెంట్ రిపోర్ట్, బ్రేక్ ఫెయిల్ అవ్వడం, రాఘవ్‌ని కలవబోతున్నానని మేఘన తండ్రి రాసిన డైరీ నోట్, రాఘవ్ కుటుంబానికి సంబంధించిన కంపెనీకి వెళ్ళిన డబ్బు, అన్నిటికంటే చివరగా మేఘన చూపించినది ఒక ఫోటో. ఇది చూడండి. ఫోటోలో మేఘన తండ్రితో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి రాఘవ్. ఈ ఫోటో ఎప్పుడు తీసింది? అని అర్జున్ అడిగాడు. మా నాన్న చనిపోవడానికి కొన్ని రోజుల ముందు. వాళ్ళిద్దరూ అప్పట్లో బిజినెస్ పార్ట్నర్స్. అవును. కానీ తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. అర్జున్ మళ్ళీ ఆ ఫోటో వైపు చూశాడు. ఇప్పుడు అతని మనసులో మొదటిసారి ఒక ప్రశ్న బలంగా వచ్చింది. రాఘవ్‌కి మేఘన కుటుంబంతో అసలు ఏ సంబంధం ఉంది? మేఘన మాత్రం అతని వైపే చూస్తూ నాకు ప్రతీకారం కావాలని లేదు అర్జున్. నాకు నిజం కావాలని చెప్పింది. ఆ ఒక్క మాట అర్జున్‌ని ఆపింది. మీరు రాఘవ్ మీద కేసు పెట్టాలనుకుంటున్నారా? నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే? అవును. మరి తప్పు చేయకపోతే? మేఘన ఒక క్షణం కూడా ఆలోచించకుండా అయితే ఆయన నిర్దోషిని నేనే మొదట బయట పెడతాను అని చెప్పింది. ఆ మాట అర్జున్‌కి ఆమె మీద మొదటి నమ్మకాన్ని కలిగించింది. ఆమె కేవలం ఎవరో ఒకరిని ఎదిరించడానికి రాలేదు. తనకు తెలిసిన నిజాన్ని నిరూపించడానికి వచ్చింది. అర్జున్ ఆ కేసును వెంటనే తీసుకోలేదు. కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని తన దగ్గర ఉంచుకొని వెరిఫై చేయడానికి ఒప్పుకున్నాడు. తర్వాత కొన్ని వారాల్లో ఈ ఒక క్లూ అతనికి మరిన్ని ప్రశ్నలు తెచ్చింది. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ నిజమే. బ్యాంక్ ట్రాన్స్ఫర్ నిజమే. యాక్సిడెంట్ రిపోర్ట్ నిజమే. మేఘన తండ్రి డైరీలో రాఘవ్ పేరు ఉండటం కూడా నిజమే. అన్నిటికంటే ముఖ్యంగా రాఘవ్ కుటుంబానికి సంబంధించిన కొన్ని పాత రికార్డ్స్‌లో మేఘన తండ్రి పేరు కనిపించింది. అర్జున్‌కి ఇప్పుడు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అనిపించింది. మేఘన అబద్ధం చెప్పడం లేదు. కానీ ఆమె దగ్గరున్న ఆధారాలన్నీ కలిపి చూసినప్పుడు అర్జున్ తీసుకునే నిర్ణయం మాత్రం ఒక్కటే. మేఘన కుటుంబానికి జరిగిన అన్యాయానికి రాఘవ్ కారణం. అతనికి తెలియని నిజం ఏంటంటే అతను చూసిన ప్రతి క్లూ నిజమే. కానీ ఆ క్లూస్ వెనుక ఉన్న అసలు కథను మాత్రం అతను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆ తర్వాతి రోజు ఉదయం అర్జున్ తన టేబుల్ మీదున్న ఫైల్‌ను మరోసారి తెరిచాడు. మేఘన ఇచ్చిన ప్రతి ఆధారాన్ని అతను విడివిడిగా పరిశీలించాడు. ప్రాపర్టీ అగ్రిమెంట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, యాక్సిడెంట్ రిపోర్ట్, డైరీ పేజ్, రాఘవ్‌తో ఉన్న ఫోటో అన్నీ నిజమే. కానీ ఒక్క విషయం మాత్రం అతనికి అర్థం కాలేదు. ఈ ఆధారాలన్నీ నిజమే అయితే అసలు రాఘవ్ ఎక్కడ ఉన్నాడు? 20 ఏళ్ల క్రితం జరిగిన కేసులో ప్రధాన వ్యక్తిగా కనిపిస్తున్న రాఘవ్ గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. అర్జున్ ముందుగా పాత రికార్డ్స్‌ను వెరిఫై చేయడం మొదలుపెట్టాడు. రాఘవ్ పూర్తి పేరు, అతని అప్పటి కంపెనీ, బిజినెస్ పార్ట్నర్స్, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ రికార్డ్స్, 20 ఏళ్లలో జరిగిన కంపెనీ మార్పులు అతను ఒక్కొక్కటిగా వెతుకుతూ వెళ్ళాడు. కొన్ని గంటల తర్వాత ఒక పాత కంపెనీ రిజిస్ట్రేషన్ రికార్డ్ అతని చేతికొచ్చింది. అందులో రాఘవ్ పేరు ఉంది. కానీ ఆ కంపెనీ ఇప్పుడు లేదు. అర్జున్ ఆ కంపెనీకి సంబంధించిన పాత చిరునామాను నోట్ చేసుకున్నాడు. అది మేఘన తండ్రి చనిపోయే సమయంలో ఉన్న అదే చిరునామా. అర్జున్ వెంటనే మేఘనకి ఫోన్ చేశాడు. మేఘన, రేపు నాతో ఒక చోటికి రావాలి. ఎక్కడికి? మీ నాన్న బిజినెస్ చేసిన పాత ఆఫీస్ అడ్రస్ ఒకటి దొరికింది. కొన్ని క్షణాలు మౌనం. అక్కడ రాఘవ్ గురించి ఏమైనా దొరుకుతుందా? తెలియదు. అయితే ఎందుకు అక్కడికి వెళ్తున్నాం? ఎందుకంటే మీ నాన్న చనిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా వెనక్కి వెళ్ళి చూడాలి. మరుసటి రోజు ఇద్దరు పాత ఆఫీస్‌కి వెళ్లారు. ఇప్పుడు అక్కడ మరో చిన్న వ్యాపారం నడుస్తోంది. అర్జున్ తనను తాను పరిచయం చేసుకొని 20 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్న కంపెనీ గురించి అడిగాడు. అక్కడ ఉన్న వృద్ధుడు కోసేపు ఆలోచించాడు. రాఘవ్ గారి కంపెనీనా? అర్జున్ వెంటనే అప్రమత్తమయ్యాడు. మీకు ఆయన తెలుసా? తెలుసు.
అప్పట్లో ఇక్కడ చాలా మంది వచ్చేవాళ్ళు. రాఘవ్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆ వ్యక్తి తల ఊపాడు. లేదు కానీ ఆయన వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఒక వ్యక్తి తరచూ వచ్చేవాడు. ఎవరు? సత్యమూర్తి గారు. మేఘన ఒక్కసారిగా అతని వైపు చూసింది. మా నాన్న. అవును. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. వృద్ధుడు లోపలికి వెళ్ళి ఒక పాతల డ్రాయర్ తెచ్చాడు. అది ఇప్పట్లో అక్కడే పడిపోయింది. ఎవరిదో తెలియదు. అతను ఒక చిన్న పాత కీని తీసి అర్జున్ చేతిలో పెట్టాడు. కీ వెనుక ఒక నెంబర్ చెక్కి ఉంది. 17. అర్జున్ దాన్ని జాగ్రత్తగా చూశాడు. ఇదెక్కడిది తెలియదు కానీ సత్యమూర్తి గారు చివరిసారి వచ్చిన రోజు ఆయన చేతిలో ఇలాంటిది ఒక కీ చూశాను. మేఘన ముఖం మారిపోయింది. నాన్న దగ్గర కూడా ఇలాంటి కీ ఉండేదా? ఆమెకు గుర్తొచ్చినట్టుగా చెప్పింది. అవును. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఎక్కడ? చిన్నప్పుడు మా ఇంట్లో ఒక పాత లాకర్ ఉండేది. నాన్న ఎప్పుడు దాన్ని ఎవరికీ తాకనివ్వరు. ఆ లాకర్ ఇప్పుడు ఉందా? మేఘన కాసేపు ఆలోచించింది. నాకు తెలియదు. ఆ రోజు సాయంత్రం ఇద్దరు మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పాత గదిలో ఉన్న వస్తువులను వెతుకుతూ చివరకు ఒక ఇనుప లాకర్ కనిపించింది. దానిపై తుప్పు పట్టిపోయింది. మేఘనకు చిన్నప్పుడు నాన్న చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఈ లాకర్ ఎప్పుడూ కూడా తెరవకూడదు. అర్జున్ ఆ కీని తీసి లాకర్లో పెట్టాడు. కీ తిరిగింది. లాకర్ తెరుచుకుంది. లోపల డబ్బు లేదు, బంగారం లేదు. కొన్ని పాత ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. మొదటి ఫైల్లో సత్యమూర్తి బిజినెస్ డాక్యుమెంట్స్, రెండో ఫైల్లో రాఘవ్తో చేసిన అగ్రిమెంట్స్, మూడో ఫైల్ మాత్రం ఖాళీగా ఉంది. కానీ దాని చివరి పేజీలో మాత్రం ఒకే ఒక వాక్యం ఉంది. నన్ను నమ్మిన వాళ్ళల్లో నన్ను ఒకరు మోసం చేశారు. కింద సత్యమూర్తి సంతకం. మేఘన ఆ వాక్యాన్ని చూస్తూ నిలబడిపోయింది. అంటే రాఘవ్న? అర్జున్ వెంటనే సమాధానం చెప్పలేదు. ఇప్పుడే నిర్ణయించలేం. కానీ ఇన్ని ఆధారాలు అవి రాఘవ్పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సమాధానం ఇవ్వడం లేదు. మేఘన అతని వైపే చూసింది. అయితే ఇప్పుడు అర్జున్ ఫైల్ని మూసేశాడు. ఇప్పుడు రాఘవ్ను వెతకాలి. ఎందుకు? మీ నాన్న చివరిగా ఎవరిని కలవబోతున్నానని రాశారో మనకు తెలుసు. అతను కాసేపు ఆగాడు. కానీ ఆయన రాఘవ్ని ఎందుకు కలవబోతున్నారో ఇంకా తెలియదు. అది రాఘవ్కి తెలుసా? తెలిసి ఉండొచ్చు. లేకపోతే అయితే ఆయన దగ్గర ఉన్న మరో వ్యక్తికి తెలిసి ఉండొచ్చు. మేఘన ఏదో అడగబోయేలోపే అర్జున్ ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. అతను ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు. 20 ఏళ్ల క్రితం రాఘవ్తో కలిసి పనిచేసిన ఒక వ్యక్తి పేరు, ప్రస్తుత చిరునామా ఉన్నాయి. అర్జున్ ఆ వివరాలను చూసి మేఘన వైపు చూశాడు. మనకు ఆ వ్యక్తి దొరికాడు. మేఘన నెమ్మదిగా అడిగింది. ఆయన మనకు నిజం చెప్తాడా? అర్జున్ ఫైల్ని చేతిలోకి తీసుకున్నాడు. అది ఆయన మీద ఆధారపడి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్, మేఘన ఇద్దరు ఆ వ్యక్తిని కలవడానికి బయలుదేరారు. నగరానికి కాస్త దూరంగా ఉన్న ఓ చిన్న కాలనీలో అతని ఇల్లు ఉంది. ఇంటి ముందు పాత కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న ఓ 60 ఏళ్ల వ్యక్తి కనిపించాడు. అర్జున్ దగ్గరికి వెళ్ళి, మీరు శేఖర్ గారా అని అడిగారు. ఆ వ్యక్తి పేపర్ని దించి వాళ్ళిద్దరిని చూశాడు. అవును. మీరు? నేను అర్జున్. తను మేఘన, సత్యమూర్తి గారి కూతురు. ఆ పేరు వినగానే శేఖర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని క్షణాలు మేఘన వైపు చూస్తూ ఉండిపోయాడు. సత్యమూర్తి గారి కూతురా? మేఘన మౌనంగా తల ఊపింది. లోపలికి రండి. ముగ్గురు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. శేఖర్ కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా కిటికీ వైపే చూస్తూ ఉండిపోయాడు. మీ నాన్న చివరిసారిగా చూసి 20 ఏళ్ళు అయిపోయింది. మేఘన గొంతు వణికింది. ఆయన చనిపోయిన రోజు ముందు మీరు ఆయన్ని కలిశారని మాకు తెలిసింది. శేఖర్ ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు చెప్పారు? మీరప్పట్లో రాఘవ్ గారి కంపెనీలో పనిచేసేవారని తెలిసింది. ఆ పేరు వినగానే శేఖర్ మొహంలో అసహనం కనిపించింది. రాఘవ్. అతను ఆ పేరు చాలా సంవత్సరాల తర్వాత పలుకుతున్నట్లుగా నెమ్మదిగా అన్నాడు. మీకు ఆయన గురించి ఏం తెలుసు అని అర్జున్ అడిగాడు. శేఖర్ నిట్టూర్చాడు. నాకు తెలిసింది చెప్పడానికి నేను ఎప్పుడో ధైర్యం చేయాల్సింది. మేఘన ముందుకు వంగింది. ఏం జరిగింది? మీ నాన్న రాఘవ్ ఇద్దరు మంచి స్నేహితులు, బిజినెస్ పార్ట్నర్స్. మొదట్లో వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి సంబంధం ఉండేది. కానీ ఒక ప్రాజెక్ట్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఏ ప్రాజెక్ట్? అర్జున్ అడిగారు. సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ప్రాపర్టీ. మేఘన ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. అదే ప్రాపర్టీ? అర్జున్ వెంటనే అడిగాడు. ఆ ప్రాపర్టీ విషయంలో ఏం జరిగింది? ఆ ప్రాజెక్ట్ మొత్తం సత్యమూర్తి గారి ప్లాన్. కానీ ఫండింగ్ మాత్రం రాఘవ్ చూసేవాడు. ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. మరి సమస్య? శేఖర్ కాసేపు ఆగి, డబ్బు విషయంలో సమస్య వచ్చింది. ఎంత? చాలా పెద్ద మొత్తం. మేఘన ఆత్రుతగా అడిగింది. మా నాన్న డబ్బు తీసుకున్నారా? లేదు. అయితే రాఘవ్ గారు కొన్ని పేమెంట్ సత్యమూర్తి గారి అకౌంట్ నుంచి మరో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. అర్జున్ వెంటనే మధ్యలో అడిగాడు. ఆ కంపెనీ రాఘవ్ కుటుంబానికి సంబంధించిందే కదా? శేఖర్ తల ఊపాడు. అవును.
మేఘన కళ్ళల్లో కోపం కనిపించింది. అయితే అదే కదా మా నాన్న డబ్బు మోసం చేసింది రాఘవ్ గారి. శేఖర్ వెంటనే ఆ వైపు చూశాడు. నేను కూడా అప్పట్లో అదే అనుకున్నాను. అర్జున్ నిశ్శబ్దంగా అతన్ని గమనిస్తున్నాడు. మీరు కూడా? అవును. ఎందుకంటే ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో సత్యమూర్తి గారికి కూడా తెలియదు. అయినా రాఘవ్ని నిలదీశారు. ఎప్పుడు? ఆయన చనిపోవడానికి ముందు రోజు. మేఘన గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అందుకే డైరీలో రేపు రాఘవ్ని కలవాలి. ఈ విషయం ఇక్కడితో ముగించకపోతే సమస్య పెద్దదవుతుంది అని రాశారు. శేఖర్ కళ్ళల్లో ఆశ్చర్యం. ఆ డైరీ మీ దగ్గరుందా? ఉంది. శేఖర్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. అయితే ఆయన నిజంగానే రాఘవ్ని కలవడానికే వెళ్ళారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి సత్యమూర్తి గారు చాలా కోపంగా ఉన్నారు. రాఘవ్ గారు తనను మోసం చేశారని అనుకున్నారు. రాఘవ్ ఏమన్నారు? అర్జున్ అడిగాడు. అతను డబ్బు తన కోసం తీసుకోలేదని చెప్పాడు. అయితే ఎవరి కోసం? శేఖర్ తల ఊపాడు. నాకు తెలియదు. అర్జున్ కనుబొమ్మలు ముడిచాడు. మీకు తెలియదా? మీరు వాళ్ళిద్దరితో కలిసే పనిచేశారు కదా! తెలియదు కానీ రాఘవ్ చెప్పిన మాట మాత్రం నాకు గుర్తుంది. ఏంటి? శేఖర్ నెమ్మదిగా అన్నాడు. ఇది నేను నా కోసం చేయలేదు. ఒక కుటుంబాన్ని కాపాడటానికే చేశాను అని అన్నాడు. మేఘన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏ కుటుంబం? అది ఆయన చెప్పలేదు. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. మరి ఆ ప్రాపర్టీ అగ్రిమెంట్? శేఖర్ వెంటనే సమాధానం చెప్పాడు. అది కూడా అదే సమయంలో జరిగింది. సత్యమూర్తి గారు నిజంగానే తన షేర్ రాఘవ్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారా? ఆ డాక్యుమెంట్ నేను చూశాను. అది ఫోర్జరీ కాదా? అప్పుడు మాకు అలా అనిపించలేదు. సంతకం సత్యమూర్తి గారిది. కానీ ఆయన ఎందుకు ఇస్తారు? శేఖర్ నెమ్మదిగా తల ఊపాడు. అదే మాకు కూడా అర్థం కాలేదు. మేఘన కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. అయితే మా నాన్నని ఎవరు మోసం చేశారు? శేఖర్ ఆమె వైపు చూసి చాలా నెమ్మదిగా అన్నాడు. అప్పట్లో నేను రాఘవ్ గారిని అనుకున్నాను. అర్జున్ అతని మాటలను పట్టుకున్నాడు. అప్పట్లో? శేఖర్ కాసేపు మౌనంగా ఉన్నాడు. అవును. ఎందుకంటే సత్యమూర్తి గారు చనిపోయిన తర్వాత అన్ని ఆధారాలు రాఘవ్ వైపే చూపించాయి. ఏ ఆధారాలు? డబ్బు అతని కుటుంబానికి సంబంధించిన కంపెనీకే వెళ్ళింది. ప్రాపర్టీ అతని పేరులోకి వచ్చింది. సత్యమూర్తి గారు చనిపోవడానికి ముందు అతన్ని కలవడానికి వెళ్ళారు. పైగా ప్రమాదానికి ముందు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. మేఘన ఒక్కసారిగా లేచి నిలబడింది. అంటే మా నాన్న చెప్పింది రాఘవ్ గారేనా? శేఖర్ వెంటనే తల ఊపాడు. నేను అలా చెప్పలేను. ఎందుకు? ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు నేను అక్కడ లేను. అర్జున్ ప్రశ్నించాడు. కానీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయని రిపోర్ట్ ఉంది కదా? అవును. అది ప్రమాదమా లేక ఎవరో చేశారా? శేఖర్ సమాధానం చెప్పలేదు. కొన్ని క్షణాల తర్వాత నిజం చెప్పాలంటే నాకు కూడా ఇప్పుడు అనుమానమే. ఎవరిపై? శేఖర్ నేరుగా మేఘన వైపే చూశాడు. రాఘవ్ మీదే. ఆ మాట మేఘనలో మిగిలిన చివరి అనుమానాన్ని కూడా తొలగించినట్లయింది. అర్జున్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే శేఖర్ చెప్పిన ప్రతి విషయం తన దగ్గరున్న ఆధారాలతో సరిపోతుంది. సత్యమూర్తి మరణం, ప్రాపర్టీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్, రాఘవ్తో గొడవ, బ్రేక్ ఫెయిల్యూర్ అన్నీ ఒకే వ్యక్తి వైపే చూపిస్తున్నాయి. రాఘవ్. అయినా అర్జున్ మనసులో మాత్రం ఒక చిన్న ప్రశ్న ఇంకా మిగిలిపోయింది. అయితే రాఘవ్ ఒక కుటుంబాన్ని కాపాడటానికి చేశాను అని ఎందుకన్నాడు? ఆ ప్రశ్నకు శేఖర్ దగ్గర సమాధానం లేదు. నాకు తెలిసిన నిజం ఇదే అంకుల్. అసలు నిజమేంటో తెలుసుకోవడానికి నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పటికీ పూర్తిగా తెలియలేదంటూ రాఘవ్ వైపు చూశాడు. ఇప్పుడు మీ వంతు మీరు చెప్పండి అంటూ నాకు తెలిసిన నిజం ఇదే అంకుల్. అసలు నిజమేంటో తెలుసుకోవడానికి నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పటికీ పూర్తిగా తెలియలేదంటూ అర్జున్ రాఘవ్ గారి వైపే చూశాడు. ఇప్పుడు మీ వంతు మీరు చెప్పండి. ఆ మాటతో రాఘవ్ గారు కాసేపు తలదించుకొని కూర్చున్నారు. తన జీవితంలో 20 ఏళ్లుగా దాచుకున్న నిజాన్ని ఇక దాచే అవకాశం లేదని ఆయనకు అర్థమైంది. అర్జున్, మేఘన కుటుంబానికి జరిగిన దాంట్లో నా తప్పు ఉంది. కానీ మీరు అనుకుంటున్న తప్పు కాదు. బృందా, మధుర ఇద్దరు కూడా ఆయన వైపు చూశారు. 20 ఏళ్ల క్రితం నా అన్నయ్య చేసిన ఒక తప్పు ఒక కుటుంబం జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అర్జున్ కళ్ళల్లో ప్రశ్న. ఏం చేశాడు మీ అన్నయ్య? రాఘవ్ గారి గొంతు వణికింది. సత్యమూర్తి గారి బిజినెస్ లో జరిగిన ఆర్థిక అవకతవకలకు కారణం నా అన్నయ్యే. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతని కంపెనీ డబ్బులో కొంత భాగంని తనకి వ్యక్తిగత అప్పులు తీర్చడానికి వాడుకున్నాడు. ఆ విషయం బయటపడితే జైలుకు వెళ్లడం ఖాయం. అదే సమయంలో సత్యమూర్తి గారు ఆ విషయం తెలుసుకున్నారు. రాఘవ కళ్ళల్లో గతం కనిపించింది. నా అన్నయ్య చేసిన తప్పు బయటపడితే మా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. అందుకే ఆ తప్పుని నేను నా మీద వేసుకున్నాను. కానీ ఎందుకు? అర్జున్ అడిగాడు. ఎందుకంటే
నా అన్నయ్య చేసిన తప్పుకు ఒక శిక్ష అతని కుటుంబం అనుభవించకూడదని అనుకున్నాను. రాఘవ్ కాసేపు ఆగాడు. సత్యమూర్తి గారికి నిజం చెప్పి డబ్బు తిరిగి చెల్లిస్తానని మాటిచ్చాను. కానీ ఆ డబ్బు తిరిగి చెల్లించేలోపే పరిస్థితులు నా చేతుల్లోంచి జారిపోయాయి. అర్జున్ గంభీరంగా చూశాడు. అయితే ప్రాపర్టీ? రాఘవ్ కళ్ళను మూసుకున్నాడు. అదే నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని చెప్పి నెమ్మదిగా తల పైకెత్తారు. ఆ ప్రాపర్టీని అమ్మి ఆ డబ్బు మొత్తం తిరిగి ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఆ నిర్ణయాన్ని సత్యమూర్తి గారు మోసం చేశానని అనుకున్నారు. అంటే మేఘన నాన్నని మోసం చేసింది మీ అన్నయ్య? రాఘవ్ సమాధానం చెప్పలేకపోయారు. కొన్ని క్షణాల తర్వాత అవును, ఆ ఒక్క మాటతో గది మొత్తం నిశ్శబ్దమైంది. కానీ మేఘన నాన్న చనిపోయిన విషయంలో మాత్రం నా అన్నయ్యకి సంబంధం లేదు. అర్జున్ వెంటనే అడిగాడు. అయితే ఆయన ప్రమాదం? రాఘవ్ గారి ముఖం మరింత గంభీరంగా మారింది. అది అనుకోకుండా జరిగింది మాత్రమే. మేము తప్పులు చేశాం, వాటిని దాచాం. కానీ మనుషుని చంపేంత కిరాతకులం కాదు అన్నాడు బాధగా గుటకలు మింగుతున్నాడు. రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుంది మధుర. ఇన్ని రోజులు అర్జున్ రాఘవ్ గారే తప్పు చేశారు అనుకున్నాడు. కానీ అసలు తప్పు చేసింది వేరొకరని తెలిసాక అతని మనసులో రాఘవ్ గారి మీద అభిప్రాయం మారింది. తప్పుని దాచడం కూడా చాలా పెద్ద తప్పు అంకుల్ అన్నాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. అప్పటి వరకు అంతా విన్న బృందకి ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. కానీ తన తండ్రి వల్ల ఒక కుటుంబం నాశనమైందని బాధపడింది. కానీ తన తండ్రి కూడా ఒక విక్టిమని, ఆయన అమాయకుడని తెలిసాక బృంద మనసు చాలా బాధపడింది. ఇన్నాళ్ళుగా ఆయన గిల్టీనెస్తోనే బ్రతికారు అని అర్థమవుతుంటే ఆయన చేసిన దానికి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నా ఆయనకు మళ్ళీ తాను కూడా దూరం అయ్యి శిక్ష వేయలేక దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంది. అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్న టైంలో బృంద అని పిలిచాడు అర్జున్. అతని వైపు చూసిన బృందకి ఐఎమ్ సారీ బృంద అని చెప్పాడు. ఎందుకు? అర్థం కాకుండా అడిగింది. మీ నాన్న గురించి తెలుసుకోవడానికి నీతో పరిచయం పెంచుకున్నాను. కానీ ఆ పరిచయంలో తెలియకుండానే నిన్ను ప్రేమించాను. బృంద అతని వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. అంటే నన్ను కలిసిన మొదటి రోజు నుంచి నీ ఉద్దేశం ఇదేనా? అర్జున్ నెమ్మదిగా తల ఊపాడు. అవును, మొదట్లో నువ్వు నాకు ఒక దారి మాత్రమే. మీ నాన్న గురించి తెలుసుకోవడానికి నీ దగ్గరికి రావడానికి ఒక కారణం. కానీ ఎప్పుడు ఆ కారణం మర్చిపోయాను, ఎప్పుడు నిన్ను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టానో నాకే తెలియదు. బృంద కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. అయితే నన్ను ఎందుకు వదిలేయాలని అనుకున్నావు? ఎందుకంటే మీ నాన్న గురించి నిజం తెలిసిన తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం కంటే నీ జీవితాన్ని నాశనం చేయకూడదనే విషయం నాకు ముఖ్యమైంది. అర్జున్ రాఘవ్ వైపు చూశాడు. ఇన్ని రోజులు నేను మీ గురించి ఒక కథను నమ్మాను అంకుల్. మేఘన దగ్గర ఉన్న ఆధారాలన్నీ నిజమే. కానీ వాటి వెనక ఉన్న నిజం మాత్రం వేరు. నేను కూడా పూర్తిగా తెలుసుకోకుండానే మిమ్మల్ని దోషిగా తీర్పిచ్చేశాను. రాఘవ్ గారు ఏమీ మాట్లాడలేదు. మీరు తప్పు చేశారు. నిజాన్ని దాచడం కూడా తప్పే. కానీ ఆ తప్పు వెనుక ఉన్న కారణం నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు మీ అన్నయ్య చేసిన తప్పుని కప్పిపుచ్చారు. దానివల్ల సత్యమూర్తి కుటుంబానికి అన్యాయం జరిగింది. కానీ మీరు హంతకుడు కాదు. రాఘవ్ గారి కళల్లో కన్నీళ్లు తిరిగాయి. మేఘన మాత్రం తనకు తెలిసిన నిజంతోనే ఈ ప్రపంచాన్ని విడిచిపోయింది. ఆమెకు పూర్తి నిజం ఎప్పటికీ తెలియలేదు. అర్జున్ గొంతు కాస్త బరువైంది. ఆమెకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాఘవ్ గారు తల ఊపారు. అవును మధుర గారు అప్పటి వరకు మౌనంగా వింటూ ఉన్నారు. మరి మేఘన సంగతి? అర్జున్ నెమ్మదిగా సమాధానం చెప్పాడు. ఆమె కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి నిజం బయటకు రావాలి. ఆమె తండ్రి చేసిన ఆస్తి డబ్బు వ్యవహారాలన్నీ ఎలా జరిగాయో చట్టపరంగా రికార్డులోకి తీసుకురావాలి. రాఘవ్ గారు దాచుకున్న విషయాలు కూడా బయటపడాలి. రాఘవ్ గారు వెంటనే నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. ఇన్ని సంవత్సరాలు దాచుకున్న నిజాన్ని ఇక దాచను. బృంద తండ్రి వైపు చూస్తుంది. ఆమెకి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. తన తండ్రి చేసింది సరైంది కాదు. కానీ 20 ఏళ్లుగా ఆయన తన మనసులో మోస్తున్న శిక్ష కూడా చిన్నది కాదు. ఆమె మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని పట్టుకుంది. నాన్న, కొన్నిసార్లు అనుకోని తప్పులు చేసినప్పుడు ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. రాఘవ గారు కూతురు వైపు చూశారు. నువ్వు నన్ను దేశించట్లేదా తల్లి? బృంద కన్నీళ్లతో నవ్వింది. మీరు చేసిన తప్పుని సమర్థించడం లేదు నాన్న. కానీ మీరు నా నాన్న అన్న నిజాన్ని కూడా నేను మర్చిపోలేను. అంతే. రాఘవ్ గారు కూతుర్ని గట్టిగా హత్తుకున్నారు. 20 ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న భారంలో కొంత ఆ క్షణంలోనే కరిగిపోయినట్టుగా ఆయనకు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ బృంద దగ్గరికి వచ్చాడు. అయితే నన్ను ఇంకా పెళ్లి చేసుకుంటావా? బృంద కన్నీళ్ల మధ్య నవ్వింది ఒక షరతుతో. ఏంటి? ఇకపై నా దగ్గర ఏ నిజం కూడా దాచకూడదు. అర్జున్ నవ్వాడు. ప్రామిస్ అంటూ. కొన్ని రోజుల తర్వాత పెళ్లి రోజు. అదే ఇల్లు మళ్ళీ బంధువులతో కలకల్లాడుతోంది. కానీ ఈసారి రాఘవ్ గారి ముఖంలో భయం లేదు. మండపంలో అర్జున్ బృంద మెడలో 3 ముళ్ళు వేశాడు. చుట్టూ చప్పట్లు. మధుర గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. రాఘవ్ గారు మాత్రం తన కూతుర్ని చూస్తూ నవ్వారు. ఆ నవ్వులో 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రశాంతత ఉంది. పెళ్లి పూర్తయిన తర్వాత అర్జున్
రాఘవ్ గారి దగ్గరికి వచ్చాడు. అంకుల్, రాఘవ్ గారు అతని వైపు చూశారు. థ్యాంక్ యూ అని చెప్పాడు. దేనికి? బృందాని నాకు ఇచ్చినందుకు. రాఘవ్ గారు చిన్నగా నవ్వారు. ఆమెను నేను ఇవ్వలేదు అర్జున్, ఆమె నిన్ను ఎంచుకుంది. అర్జున్ వెనక్కి తిరిగి బృందా వైపే చూశాడు. ఆమె కూడా అతని వైపే చూస్తోంది. అదే సమయంలో గాలి తాకిడికి దగ్గరలో ఉన్న మల్లెపూలు నేలపై రాలాయి. బృందా వాటిని చూసి కాసేపు మౌనంగా నిలబడింది. ఆమె మనసులో ఒక్కసారిగా మేఘన గుర్తొచ్చింది. తన జీవితంలో కనిపించకుండా వెళ్ళిపోయిన ఒక అమ్మాయి, తన తండ్రి గతాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఒక జీవితం, తన ప్రేమను పరీక్షించిన ఒక నిజం. బృందా మౌనంగా కళ్ళను మూసుకుంది. మేఘన, నీకు తెలియకుండా పోయిన నిజం మాకు తెలిసింది. నీ కథ ఇక్కడితో ఆగిపోదు. అర్జున్ ఆమె పక్కనే నిలబడ్డాడు. వెళ్దామా అంటూ బృందాని అతని చేతులు పట్టుకుంది. వెళ్దాం. ఇద్దరు ముందుకు నడిచారు. వెనుక రాఘవ్ గారు నిలబడిన వారినే చూస్తూ ఉన్నారు. 20 ఏళ్లుగా తనను వెంటాడిన గతం, ఒక కుటుంబాన్ని విడదీసిన ఒక తప్పు, ఒక అమ్మాయి జీవితాన్ని ముగించిన ఒక బాధ, అన్నీ ఒక్కసారిగా ముగిసిపోలేదు. కానీ నిజం బయటపడింది. మరియు కొన్ని గాయాలకు కాలం మందు కాకపోయినా నిజం మాత్రం ఒకరోజు తప్పకుండా విముక్తి ఇస్తుంది. అదే మేఘన కథకు ముగింపు. అదే బృంద అర్జున్ ప్రేమలకు ఆరంభం. కథ అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.